హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఒక సెలబ్రిటీ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన కొడుకు కూడా ఉన్నారు. సో ఎవరైనా సరే తండ్రి బాటలో కొడుకు నడుస్తూ ఉంటారని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. అప్పుడు చూసాము. బట్ కొడుకు డైరెక్షన్లో తండ్రి నడుస్తున్నాడా అని ఈ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. బట్ కష్టం అంతా అయిందని అనుకోండి. సో ఎవరికి ఫుడ్ ఇష్టం ఉండదు. సో ఫుడ్ మీద వీడియోస్ చేస్తూ ముఖ్యంగా ఆయన వంట వండే విధానం కానీ ఆయన పాటలు పాడుతూ తినే విధానం కానీ అందరికీ కూడా ఏమంటారు నోట్లో నీళ్ళు ఊరిస్తూ ఉంటాయన్నమాట. ఆయన ఎవరో కాదు, ఫుడ్ ఆన్ ఫామ్ వెంకటేష్ గారు. సో ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు వాళ్ళ కొడుకు తేజ గారు కూడా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ళిద్దరితో మాట్లాడి బోలెడని విషయాలు, పాటలు, చాలా కబుర్లు చెప్పుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దాం. నమస్తే అండి ఇద్దరికి. ఎస్, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. లిటరల్లీ 2 years నుంచి మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనేది నా డ్రీమ్ అనమాట. సో ఇవాళ ఫుల్ఫిల్ అయిపోయింది. ఎంత చక్కగా వీడియోస్ చేస్తున్నారని అనుకున్నాను. ఆ పల్లెటూరు వాతావరణంలో వెళ్ళి పచ్చిమిరపకాయలు, టమాటాలు కోసుకొచ్చి కడిగి ఆ సౌండింగ్ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరి డైరెక్షన్ ఇదంతా? అంతా మా అబ్బాయిదేనండి. అయితే నేను ఇంటర్వ్యూలో చెప్పింది నిజమే. 100% కరెక్ట్. ఓకే, మొత్తం తేజ గారే. తేజ ఏంటి ఈ ఆలోచన రావటం కానీ మేము స్టార్ట్ చేయటం కానీ A to Z, అది డైరెక్షన్, విజువల్స్, అందులో ఈ ఛానల్ గురించి A to Z అన్ని చూసుకునేది ఆల్మోస్ట్ క్రెడిట్స్ అంతా ఆయనకే వస్తుంది. అయితే ఇద్దరికి వస్తుంది. ఆయన కష్టం మీరు కూడా వెనుకుండే అంత ప్రోత్సాహం కూడా. సో తేజ గారు ఎందుకు పర్టికులర్గా ఛానల్ స్టార్ట్ చేద్దాము అంటే, అందరూ వంట వీడియోస్ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళదంతా ఒక డిఫరెంట్ కైండ్ ఉంటుంది. సో మీది ఇంకా చాలా డిఫరెంట్, యూనిక్గా ఉంటుంది. సో నాన్నగారితోనే వీడియోస్ చేపిద్దామని ఎందుకు అనుకున్నారు? అమ్మగారిని కానీ ఎవరినైనా ఇంక్లూడ్ చేయాలని అనుకోలేదు ఎప్పుడు? అంటే డాడీ 40 years నుంచి కుక్ అనమాట. ఓకే ఓకే. చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి డాడీ వంట వండుతున్నారు ఇంట్లో. ఓకే. ఇంట్లో కూడా డాడీ ఉండేది చిన్నప్పటి నుంచి. మా అమ్మగారిని ఎక్కువ మా డాడీ అనమాట. అంత అదృష్టవంతురాలో ఆంటీ. సో అమ్మకి కానీ అందరికి డాడీ చేసి పెట్టాడు చిన్నప్పటి నుంచి అనమాట. సో డాడీ మేము టిఫిన్ సెంటర్ అని చేసి ఫస్ట్ ఒక హోటల్లో వర్క్ చేసేవాడు డాడీ. దాని తర్వాత వర్క్ అంతా నేర్చుకొని మాస్టర్గా చేయడం, క్యాటరింగ్స్ చేయడము, ఆ తర్వాత హోటల్ పెట్టడం సొంతంగా. అక్కడ అలా మమ్మల్ని చదివిస్తూ అలా చేసుకుంటూ ఉండేవారు. సో డాడీకి వంట వచ్చు ముందు నుంచి. మొన్నటి వరకు 1 year బ్యాక్ వరకు టిఫిన్ సెంటర్ రన్ చేసేవాళ్ళం మేము. ఓన్ టిఫిన్ సెంటర్ రన్ చేసేవాళ్ళము. అయితే నేను వెడ్డింగ్ ఎక్కడండి అది? ఏ ఏరియాలో టిఫిన్ సెంటర్ రన్ చేశారు? కర్నూలులో చేసేవాళ్ళం. అంటే ఒక్కొక్క దగ్గర ఒక ప్లేస్ అనమాట. ఫస్ట్ కర్ణాటకలో ఒక 12 years ఉన్నాం మేము. అక్కడ డాడీ మాస్టర్గా చేస్తూ సొంత హోటల్ పెట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాము. వైజాగ్లో ఒక 10 years ఉన్నాం మేము. సో వైజాగ్లో ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉండేది. అక్కడ టిఫిన్ సెంటర్ బాగా రన్ అయ్యేది, మంచిగా చాలా మంది వచ్చారు అనమాట. ఆ తర్వాత అక్కడ నుంచి అక్కడ వచ్చే ఎవరైతే ఉన్నారో తినడానికి వచ్చేవాళ్ళు, అంకుల్ మీరు మా సాఫ్ట్వేర్ కంపెనీకి రండి, అక్కడ మా క్యాంటీన్లో ఫుడ్ బాగోట్లేదు, మీరు రండి, అసలు రావాల్సిందే అని చెప్తే ఇక్కడ మాకు టెండర్ ఆర్టీసీ కాంప్లెక్స్లో క్లోజ్ అయ్యేలోపు అక్కడ షిఫ్ట్ అయిపోయాము అన్నమాట. అక్కడ షిఫ్ట్ అయిపోతే అక్కడ ఒక 3 years చేసాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ లాక్డౌన్ వస్తుంది అనగా ఇంకా చాలా ఇక్కడ ఉండింది, సొంత ఊరు వెళ్ళిపోదాం అంటే, మా అమ్మ వాళ్ళది కర్నూలు దగ్గర అనమాట. సో కర్నూలు వెళ్ళిపోయాం అనమాట. అనుకోకుండా వెళ్ళిపోయి వెంటనే లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఇది ఎలా ఉంది తెలుసా అంటే, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఒక్కొక్క ఊరు వెళ్తూ ఉంటారు కదా, సో అలా ఉంది. కాకపోతే వాళ్ళు 2 years ఉంటూ ఉంటారు, మీరు కాస్త ఎక్కువ ఉంటున్నారు. అలా కర్నూలు షిఫ్ట్ అయిపోయిన తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది అనమాట. అక్కడ బాగా స్ట్రగుల్ అయ్యాము. టిఫిన్ సెంటర్ రన్ చేసేవాళ్ళు కానీ మిగిలేదు కాదు, జనాలు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదంటే మాకు దొరికిన ప్లేస్ అలాంటిది, రాంగ్ ప్లేస్ లో దొరకడము, అక్కడ జనాలు రాకపోవడము. సో స్ట్రగుల్ అవుతా ఉండేవాళ్ళు. నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసేవాడిని అనమాట. 2015 నుంచి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసేవాడిని. నాకు లాక్డౌన్ వల్లే నేను కూడా కొంచెం వెడ్డింగ్స్ అని పోస్ట్పోన్ అవ్వడం, తర్వాత ఇంకా అసలు ఏం లేవన్నమాట ఇంక చేతిలో. ఆ టైంలోనే వీళ్ళు కెమెరా కొనిచ్చారు. ఆ లాక్డౌన్ టైంలోనే, అంటే ఆల్రెడీ ఉన్నాయి కొనిచ్చారు. ఇప్పుడు నేనైతే ఏవైతే వీడియోస్ తీస్తున్నానో ఆ కెమెరా కొనిచ్చారు నాన్న వాళ్ళు. ఏ కెమెరా అండి అది? సోనీ A7R3 కొనిచ్చారు. అంతకుముందు కూడా మంచి కెమెరాస్ కొనిచ్చారు. ఇది కొంచెం పెద్దది. దాంట్లో కొనిచ్చి ఇద్దరు 3 లక్షలు చీటీ వేసి ఇద్దరు కలిసి, మమ్మీ డాడీ కలిసి ఈ హోటల్ రన్ చేసుకుంటూ అక్కడ వచ్చే 1000 రూపాయలు 1500 సేవ్ చేసుకుంటూ అది కొనిచ్చారనమాట. కొనిచ్చిన తర్వాత
ఇంకా వెడ్డింగ్స్ చేద్దాం అనుకునే టైంకి లాక్డౌన్ వచ్చింది. ఇంకేం చేయాలో తెలియక వీళ్ళ కష్టం కూడా చూస్తున్నాను చిన్నప్పటి నుంచి నేను. అసలు ఇంత ఎప్పుడు వీళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వాలి, మనం ఎప్పుడు సంపాదిస్తాం, పెద్దగా మిగలవండి వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో. ఉంటుంది కదా పిల్లలకి. ఈఎంఐస్ కట్టుకోవడానికి దీనికే సరిపోయేది నాకు అంతా. సో ఎట్లా వీళ్ళని వీళ్ళు పడే కష్టం చూడలేకపోయేవాడిని ఎక్కువ. సో ఎప్పుడైతే నాకు ఈ లాక్డౌన్ వచ్చిందో అతను నేను అనుకున్నాను డాడీకి వంటొచ్చు, నాకు ఈ వెడ్డింగ్ ఈ ఫోటోగ్రఫీ వచ్చు కదా, సో ట్రై చేద్దాం. అప్పుడు నడుస్తుంది ఈ కుకింగ్ ఛానల్స్ది, ఓకే అప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి ఇంకా. ఓకే ఓకే. సో ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇంకా డాడీకి ఇంటికి వెళ్ళి చెప్పా. హైదరాబాద్ నుంచి ఇక్కడే ఉండేవాడిని, ప్రగతినగర్లో ఉండేవాడిని. ఇంటికి వెళ్ళి డాడీ ఇట్లా అనుకుంటున్నా, కుకింగ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నా అంటే, సరేరా నువ్వు ఎట్లా అంటే అట్లా అన్నాడు. డాడీ లేచి కూర్చో నువ్వు అని చెప్పి కూర్చోబెట్టి హాయ్ అందరికి నమస్తే అని ఇట్లా ప్రాక్టీస్ చేయించాను. ప్రాక్టీస్ చేయిస్తే నాకు కొంచెం నమ్మకం వచ్చింది. సరే డాడీ రెడీగా ఉన్నాడు, లొకేషన్ ఎక్కడ, మా అమ్మ వాళ్ళ ఊరు ఉండవెల్లి అని అల్లంపూర్ దగ్గర ఉంటుంది. ఆ ఏరియా అంతా తిరిగితే మా మామ వాళ్ళ ఫ్రెండ్ ఒక పరశురామ్ అని ఒక అన్నాడు, అన్న తీసుకెళ్ళాడు. నాకు బావి చెట్లు ఇట్లా కావాలి మామ అంటే సరే అని చెప్పి తీసుకెళ్ళాడు. మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ అనుకున్నాను నేను. ఎందుకు అనిపించిందో తెలియదు, నేను అనుకున్నాను అట్లా. అదే సక్సెస్ అదే అయ్యింది. వెళ్ళగానే ఆ బావి ఆ చెట్టు అవన్నీ మీరు పాత వీడియోస్ చూసి ఉంటారు అప్పుడు, పాత చాలా బాగుండే. అదే లొకేషన్, నేను చూసిన లొకేషన్ అదే, నాకు నచ్చిన లొకేషన్. ఆ తర్వాత రోజు వెంటనే ఇంకా ఎందుకు అనుకున్నాను తెలియదు, నా లైఫ్ లో ఏది నేను అనుకోగానే ఇంప్లిమెంట్ చేయలేదు. అది ఈ ఛానల్ విషయానికి వస్తే మాత్రం వెంటనే ఇంప్లిమెంట్ చేశా. బాగా లేజీ నేను, చేద్దాంలే అవుతుందిలే ఇట్లా అనుకుంటా. లోపల ఉండేది వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళ కోసం ఏదైనా చేయాలని చెప్పి, కానీ ఈ బద్ధకం అనేది ఎక్కువ డామినేట్ చేసేది. చేయొచ్చులే ఏం కాదులే అది ఇది అనుకునేవాడిని. ఎప్పుడైతే ఆ లొకేషన్ దొరికిందో, డాడీ కూడా రెడీగా ఉన్నాడో, వెంటనే ఇమీడియట్ గా ఆ తర్వాత రోజు పొద్దున్నే 5 గంటలకి ఆటో వేసుకొని చేప కూరగాయలు అన్నీ వేసుకొని వెళ్ళి ఒక వీడియో ఒక వంట అనుకొని వెళ్ళి చేసేసాము. నాకు వీడియోగ్రఫీ రాదు, ఎడిటింగ్ రాదు అప్పటికి. ఓన్లీ ఫోటోగ్రఫీ నాకు ఓన్లీ ఫొటోస్ తీసేవాడిని, ఫోటోషాప్ వచ్చేది. వీడియోగ్రఫీ వీడియో ఎడిటింగ్ రాదు నాకు అనమాట. సో వీడియో తీయడం తీసేసా, ఏదో నాలెడ్జ్ ఉంది నాకు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేశాను కాబట్టి ఫస్ట్ వీడియో గురించి చెప్తున్నా. ఏదో తీసేసా, రికార్డ్ అయితే చేసా. దీన్ని ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇంటికి వెళ్ళి 8 days 9 days ఎడిట్ చేసేదాన్ని ఆ ఒక్క వీడియోని. ఏదో ఆడియో బాగుండేది కాదు, మైకులు ఉండేవి కాదు. ఆ కెమెరా మైక్ మంచిగా తీసుకుంటదిలే అనుకున్నా, పెద్ద కెమెరా కదా తీసుకుంటది, లేదు తీసుకోలేదు, అంతా ఫుల్ విండ్ అనమాట. సో ఇంటికి వెళ్ళి 8 days 9 days ఎడిట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ పంపిస్తే ఫీడ్బ్యాక్ చాలా బాగుంది అనమాట. మామ ఆడియో ఒకటి కొంచెం తేడా ఉంది, మిగతా అదిరిపోయింది అది దాని. ఫ్రెండ్స్ ఎప్పుడైతే నాకు బూస్ట్ ఇచ్చారో, ఐ మీన్ బాగా మెచ్చుకున్నారో, నాకు ఇంకా ఫిక్స్ అయిపోయా. డాడీకి చెప్పా, డాడీ 1 year డాడీ చేసుకుంటా ఉందాం, ఏదైతే అయింది. వెడ్డింగ్ చేసే డబ్బంతా దీనికి పెట్టేవాడిని, వెడ్డింగ్ నుంచి వచ్చేదంతా. ఈఎంఐలు కట్టుకోవడానికి స్కూటీలు ఇవన్నీ తాకట్టు పెట్టేవాడిని. మొత్తం అంతా ఆ డబ్బులంతా తీసుకొచ్చి కుకింగ్ పెట్టేవాడిని అనమాట. ఇలా రొటేట్ చేస్తూ ఉండేవాడిని. అసలు సేవింగ్స్ ఉండేవి కదా. అప్పటికి అసలు ఫినాన్షియల్ చాలా పూర్ అండి. అకౌంట్ లో ఒక 50,000 ఉంటే అది గొప్ప, 50 నుంచి 1,00,000 అంటే అది గొప్ప. సో ఆ స్టేజ్ లో కరెక్ట్ ఈ ఛానల్ ఐడియా రావడము, ఇది క్లిక్ అవడము, అంటే 6-7 months పట్టింది క్లిక్ అవ్వడం. 7 months పడుతుంది. అలా క్లిక్ అయిందండి, 7 months పట్టింది అనమాట. అప్పుడు డాడీకి చెప్పాను. ఫస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టారా? అందరూ ఇబ్బంది పడ్డాం. అవునా? నాకు వీడియో కొత్త, అది తీయడం. అందులో ఆ కెమెరా కొని 10 రోజులే అవుతుంది, దాన్ని ఆపరేట్ చేయడం కూడా అవును. ఫోటో ఆప్షన్స్ తెలుసు, వీడియో ఆప్షన్స్ తెలీదు. ఏదో రికార్డ్ చేయడం అయితే చేసేసా, ఫోకసింగ్ అంతా కరెక్ట్ ఉందో తెలియదు. మిట్ట మధ్యాహ్నంలో తీసా మొత్తం అంతా. సరే అని తీసాను, డాడీ నేను ఇంటికి వెళ్ళాము. ఇది కష్టపడడం బాగా అలసిపోయాం, ఎప్పుడు చేయండి. వంటలు రావడం డాడీ ప్లస్ పాయింట్ అయింది నాకు. డాడీ వంట మాస్టర్, నాకు ఈ పని వచ్చు. యూట్యూబ్ చూస్తూ ఎడిటింగ్ అంతా నేర్చుకున్నా ఫస్ట్ వీడియోకి. నేర్చుకుంటూ అది అలా ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది. అప్పుడు నా విజువలైజేషన్ అంతా పెట్టా అనమాట. ఏం చూపిస్తే బెటర్ ఆడియన్స్ కి, ఏం చూపిస్తే నచ్చుద్ది, నాకు ఏది నచ్చుద్దో. నేను ఏవైతే రెగ్యులర్ గా యూట్యూబ్ లో చూస్తానో, తమిళ ఛానల్స్ ఉన్నాయి చాలా వరకు, కుకింగ్ ఛానల్స్ చూస్తుంటే మనకు ప్రెజెంట్ గా ఉంటది. కొంచెం శ్రీలంక ఛానల్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ చూస్తూ ఉంటాను. సో నాకు అదే నేను అదే నాకు నచ్చిందే నేను తీద్దామని చెప్పి, నాకు ఏదైతే నచ్చిందో అదే షూట్ చేసేవాడిని, అదే పెట్టుకుంటే వెళ్ళాను, అదే నమ్మాను. మా డాడీ కూడా చెప్పాను నేను,
డాడీ 1 million కొట్టే వరకు మనం పని చేయాలి డాడీ అని చెప్పి. కొట్టారు. Yeah. అప్పుడు అనుకున్నాము, ఇప్పుడు అయ్యిందండి. ఎస్, నేచర్ని కూడా బాగా చూపిస్తూ ఉంటారు Thank అక్కడ you, thank you. చుట్టుపక్కల అవన్నీ కూడా మాకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఈ వాతావరణంలో అంకుల్ చేసి పెట్టిన వంట తింటే ఎంత హాయిగా ఉంటుందో అని చెప్పేసి. సో మీరు చెప్పండి, అంటే రకరకాల వంటలు చేస్తూ ఉంటారు, అందరూ చేయడం వేరు, చికెన్ మటన్ ఇలా వండడం వారు, బట్ మీరు ప్రాంతాన్ని బట్టి ఈ ప్రాంతంలో ఈ వంట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చేస్తున్నానని చెప్పి వండి తింటూ ఉంటారే, భలే నచ్చుతుంది. ఇన్ని ప్రాంతాలు తిరగబట్టి ఆ ప్రాంతం వంటలు మీకు వచ్చాయా, లేదంటే మీరు ఎలా నేర్చుకున్నారు? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. నేను పని నేర్చుకుంది కటింగ్ చేయటం కానీ, అసిస్టెంట్గా ఉండి బియ్యం గడవడం, గిన్నెలు దింపటం, ఇవన్నీ దసపల్లా హోటల్ అండి, వైజాగ్. ఓకే. నా జీవిత ప్రయాణం ప్రారంభించింది ఈ ఫుడ్ సెక్షన్ సంబంధంగా దసపల్లా హోటల్లో. ఓకే. అక్కడే నేను కుక్గా ఒక దారికి వచ్చే వరకు అందులోనే పని నేర్చుకున్నా. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాతే నేను వివిధ హోటల్స్లో వివిధ ఓనర్ల దగ్గర వంట మాస్టర్గా చేయటం, నా పనితనం చూపించి వాళ్ళందరూ ప్రశంసలు అందుకోవడం. తర్వాత ఇంకెందుకు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, నేను ఎంతవరకు వాళ్ళు ఇచ్చే జీతం మీద ఆధారపడి పిల్లల్ని ముందుకు తీసుకురాలేనని డిసైడ్ అయ్యి మా మిస్సెస్ నేను ఒక మాట అనుకుని సొంతంగా చిన్న టిఫిన్ సెంటర్, భోజన హోటల్ రెండు కలిపి స్టార్ట్ చేసాం. అది మాకు టర్నింగ్ పాయింట్. బిజినెస్ బాగుండేది, అందరూ మెచ్చుకునేవాళ్ళు, నాకు బిజినెస్ బాగుండేది, నా పిల్లల్ని కూడా హ్యాపీగా చదివించుకుంటూ నా జీవన ప్రయాణం కొనసాగింది. తర్వాత అనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల నేను ఆర్టీసీ డిపార్ట్మెంట్లో క్యాంటీన్లు టెండర్లు వేయటం, అవి విజయనగరం అటు సైడ్ రావడం, అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే. అక్కడ బాగా సంపాదించుకోవడం, నా లాస్ అప్ అంతా నేను కవర్ చేసుకోవడం, అక్కడే ఒక ఇల్లు 2 BHK కొనుక్కోవడం, నా పిల్లల్ని వైజాగ్లోనే చదివించుకోవడం, అలాగా కొంతకాలం గడిచింది. ఈ టెండర్స్ అయిపోయేలోపు ఇప్పుడు మా అబ్బాయి చెప్పాడు కదండి, వీళ్ళు మన మిరకల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీస్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ, అంకుల్ గారు మీ టిఫిన్స్ బాగుండే, మాకు మంచి టిఫిన్ దొరకట్లేదు, అక్కడ చేసేవాళ్ళు మా టైంకి ఇవ్వాలంటే నైట్ టైం నిద్ర కాసి నైట్ టైం వాళ్ళకి ఎక్కువ, సాయంత్రం 3 నుంచి మళ్ళీ తెల్లవారుజామున 5 వరకు వాళ్ళకి కంటిన్యూషన్ ఉండాలి వాళ్ళకి. కాబట్టి ఈవినింగ్ స్నాక్స్, ఫుల్ నైట్లో టిఫిన్స్ అని చెప్పి అప్పుడు మేము వెళ్ళగానే మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. మేమిద్దరం వెళ్ళాం, మా అబ్బాయి నేనే. బాగా రన్ అయిందమ్మా. కాకపోతే నేను నైట్ డ్యూటీలు చేయలేక ఒక 3 years తర్వాత మనిషి కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం దెబ్బతిన్నానని మా పిల్లలు గ్రహించి కష్టం లేండి నైట్ అని ఇక ఆలోచించి కర్నూలు వెళ్ళిపోదాంలే అని డిసైడ్ అయ్యాము. మా గుడ్ లక్ అప్పుడే కరోనా రావటం, కంపెనీలన్నీ క్లోజ్ చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అవటం, అది మాకు ప్లస్ అయింది. ఓకే. కొంతమందికి మైనస్ అయితే కొంతమంది, మాకైతే మాత్రం చాలా ప్లస్. 100% ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాట, కోవిడ్ వల్ల మేము ఖాళీగా ఉండి ఛానల్ స్టార్ట్ చేసి ఈ విధంగా అయ్యామని చాలా మంది చెప్తున్నారు, అందులో మీరు ఒకరంటే నేను ఆశ్చర్యంగా ఉంది. కోవిడ్ చాలా మందికి ఎలా అయిందంటే కోవిడ్లో పెట్టి సక్సెస్ చూశారు. నాకు కోవిడ్ అయిపోయాక పెట్టాను నేను. సెకండ్ కోవిడ్ అయ్యింది అప్పుడు పెట్టాను. చూస్తారా అంటే ఇంట్లో ఎవరు ఉండట్లేదు, అప్పుడు అందరు జాబ్లకు వెళ్తున్నారు, ఆ టైంలో పెట్టాను అనమాట. ఎవరు చూడరు అనుకున్నా, అందరు ఖాళీగా ఉన్న రోజులు, ఇంట్లో ఉన్న రోజులు అయిపోయాయి, ఇంకా అందరు జాబ్లకు వెళ్తున్నారు, ఎవరు చూడరు అనుకున్నా. కానీ మెల్లగా ఎవరు టీవీనే చూడడం లేదు, యూట్యూబే చూస్తున్నారు. దట్టు వంట వీడియోస్ అంటే మీరు పెట్టిన కర్రీ 10 ఛానల్స్ పెట్టినప్పటికీ ఖచ్చితంగా చూస్తారు, ఎందుకంటే ఎవరి స్టైల్ ఎలా ఉంటుందో, ఎవరు ఎలా అంత చక్కగా వండుతారో అన్న ఉద్దేశంతో. సో మొత్తానికి అన్ని ప్రాంతాల వంటలన్నీ నేర్చేసుకున్నాను. అసలు పాతకాలం వంటలకి నేను నేర్చుకోవడం, నాకు ఇంట్రెస్ట్ వంట మీద కలగటం అంటే మా అమ్మగారు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చేసే వంటలు, ఉప్పులు చూడటం, కారం చూడటం, మా అమ్మకు తెలియకుండా వండే గారెలు ఇవన్నీ దొంగిలించి చోటు తీసుకెళ్ళి తినటం, అలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. మంచి మెమరీ నాకు ఫస్ట్ గురువు అంటే మా అమ్మగారు. నాకే కాదు ఎవరికైనా కానీ నడవటం, అమ్మ అంటాం, అత్త అంటాం అన్నీ నేర్పేది తల్లి. నాకు కూడా ఈరోజు నన్ను ఈ రకంగా బ్రతుకుతున్నానంటే, హ్యాపీగా ఉన్నానంటే దానికి మా అమ్మే కారణం. అమ్మ చేతి వంట మీ చేతికి, నా చేతికి వచ్చింది. యాక్చువల్గా మా అమ్మ ఏ కూర చేసినా, ఏ ఊరగాయ పచ్చళ్ళు పట్టినా, వెజ్ ఆర్ నాన్ వెజ్ పికిల్స్ ఏదైనా సరే సూపర్, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మరి మా అమ్మ పోతా అవి నాకు ఇచ్చిపోయింది తెలియదు, కానీ నేను కూడా వంట వరకు మాత్రం
ఏ ఐటమ్ చేసినా ఇది బాగోలేదు అని నేను ఎక్కడ అనిపించుకోలేదు. ఫెయిల్ అవ్వలేదు, ఎప్పుడు Fail అవ్వలేదు. సక్సెస్ తోనే ఉంది. నేను 4-5 ఓనర్స్ దగ్గర మాస్టర్గా హెడ్ కుక్గా పనిచేశాను. ఆ వంట మాస్టర్గా చేసిన వాళ్ళ ప్రశంసలు అందుకున్నాను. కస్టమర్స్ కూడా చాలా బాగుందండి, బిర్యానీ కానీ, టిఫిన్ ఐటమ్స్ కానీ, షేర్వా కానీ, వెజ్ బాగా పలావ్ ఐటమ్స్ కానీ, వెజ్ ఐటమ్ ఏదైనా సరే ఎనీ ఐటమ్ చాలా బాగుందండి. నేను టీ పెట్టినా కాఫీ పెట్టినా కానీ అలాగే నాకు వచ్చాయి. మీ మంచి మనసుతో అన్ని చేసి పెడితే హ్యాపీగా అందరికీ నచ్చుతుంది. నేను వంట విషయంలో మాత్రం ఏదైనా సరేనమ్మా, నేను ఫైనాన్షియల్గా అంటే నేను మనసు పెట్టలేదు, చాలా దెబ్బతిన్నాను. అవునండి. అది ఇప్పుడు నా పిల్లలు నా భార్య సహకారంతో చక్కబడిపోయింది. ఎందుకంటే నేను అది వదిలేశాను. ఓకే ఓకే. వంట విషయంలో మాత్రం ఇప్పటికి కూడా రాజీ పడను. నేను ఏ ఐటమ్స్ వేయాలనుకున్నానో అది ఇంతవరకు వేయాలనుకున్నామో అదే చేస్తా, అది టేస్ట్ వచ్చే వరకు చేస్తా. దానికి మా పిల్లలు కూడా నువ్వు ఎలా అనుకున్నావో అలాగే చేయి డాడీ, నేను చెప్పింది నీ మైండ్లో వద్దు, నాకు టేస్ట్ రావాలా, మన వీడియో చూసి చేసుకోవాలి. వేరే వాళ్ళు చేసి కూడా అదే టేస్ట్ చెప్పాలి. అందుకే నేను కూడా తింటా, వెంటనే వీడియో అవ్వగానే వీడియో ముందు చెప్పింది వేరు, ఆయనకు నచ్చుండొచ్చు, నాకు నచ్చకపోయి ఉండొచ్చు, తింటాను, తిని బాగుంది అట్లా ఉంటాయి 2-3 ఉంటాయి, కొన్ని నాకు నచ్చనివి, మమ్మీకి నచ్చినవి ఉంటాయి. 2-3 బాగుంది అనుకుంటేనే వీడియో పెడతా నేను. అంత టేస్టీగా కనిపిస్తుంటే బాగుండకుండా ఉంటుంది చెప్పండి. ఏమంటే చాలా తక్కువ కామెంట్స్ నాకు, అంటే 100లో ఒకటే వచ్చి ఉంటది, మాకు మేము చేసుకున్నాం మీకు బాగా రాలేదని. మిగతా అందరూ అంటే ఇది కూడా ఉంటుంది కదా అంకల్, అంటే మంటని అడ్జస్ట్ చేసుకోవాలి. అవును, కట్టెల పొయ్యి కూడా ఉంటుంది. ఏ టైంలో హైలో పెట్టాలి, ఏ టైంలో మీడియం లేకపోతే ఫుల్ లోలో పెట్టాలి అనేది మెయిన్. వంటకు అనేది కొన్ని కుక్కర్స్ కానీ మామూలు గిన్నెల మీద పెట్టుకుని ఇంట్లో చేసుకునే విధానాల్లో మంట మెయిన్. ఇప్పుడు మనం దోశ వేస్తాం సపోజ్, దానికి పెనం యొక్క వేడి మెయిన్. ఏ పెనం ఏ వేడిలో ఉంటే, ఎన్ని డిగ్రీల్లో వేడిలో ఉంటే మనం వేసే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. కలర్ కానీ, టేస్ట్ కానీ, దోశ కారడం కానీ, ఇవన్నీ మెయిన్. ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళమ్మా, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చాలా బాగా వంట చేస్తారు, ఏ పనైనా కానీ. ఎందుకంటే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఇల్లంతా చక్కదిద్దుకోవటం, పిల్లలకి ఇష్టమైనవి, భర్తకి ఇష్టమైనవి, అమ్మా నాన్న ఉంటారు, అత్తమ్మ ఉంటారు, వాళ్ళకందరికి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టడం, వాళ్ళ క్యారేజీలు కట్టి ఆఫీసులకి స్కూల్కి పంపటం. ఎంతోమంది బిజినెస్ పరంగా రకరకాల పనుల్లో బయటకు వెళ్తారు. వీళ్ళందరినీ పంపిన తర్వాత కూడా గృహిణులు ఇంట్లో ఉండి మిగతా పనులన్నా చేసుకోవాలంటే వాళ్ళు చాలా టైర్ అయిపోతారు. అంత వర్క్ ఉండి కూడా మనం మంచి ఫుడ్ చేయాలి, మా హస్బెండ్ని మెప్పించాలి, మా పిల్లలు సాటిస్ఫై అవ్వాలి, ఈ ఫుడ్ చేస్తే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు అనే ఒక కాన్సెప్ట్తో ఒక మాట వాళ్ళు బాగుంది అంటే చాలు, ఇంకా అసలు పొంగిపోతారు, ఎన్ని బాధలన్నా మర్చిపోతారు. అలాంటి వాళ్ళు మన ఆడవాళ్ళు. వాళ్ళు మెచ్చుకునే వంట చెయ్యాలంటే మరి నేనెంత కష్టపడాలమ్మా, అవునా కాదా? మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు. అవును, మీ ప్రతి వీడియో చూసాం కాబట్టి చెప్తున్నాము, చాలా బాగుంటుంది. అంటే చూడగానే తినాలనిపించేంత, మీరు అబ్బబ్బా అని తింటూ ఉంటే మాకు ఇక్కడ నోరు ఊరిపోతూ ఉంటుంది. నా వెనక మా మిస్సెస్ ఉంటుందండి, ఆయిల్ ఎక్కువ వేయద్దు, పసుపు ఎక్కువ వేయద్దు, ఉప్పు చూసి డైరెక్షన్స్. ఈ ఫినాన్షియల్ గా నేను దెబ్బతిన్నప్పుడు మొత్తం టోటల్ గా, అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు, వీళ్ళు కూడా ఎంజాయ్మెంట్ చిన్నప్పటి నుంచి కష్టపడిన తర్వాత కూడా మేము ఒక దారిలోకి వచ్చిన తర్వాత మా పిల్లలు ఏది అడిగినా నేను కాదనలా. అలాంటి మూమెంట్లో కూడా పిల్లల్ని ఎంతవరకు ఉంచాలి అంతవరకు ఉంచాలని ఒక కట్టడితో మా ఆవిడ ఫైనాన్షియల్గా చాలా కట్టడి చేసి ఆమె మా అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని అలా చేయబట్టేనేమో మేము విజయనగరంలో 2 BHK హౌస్ తీసుకొని సేవ్ చేసేది మనీ అంతా. ఓన్లేండి ఆ కష్టము, ఇప్పుడు మీ కష్టాన్ని మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఆ ఇల్లు తీసుకోబెట్టి, ఎక్కడన్నా పోయి ఉంటే ఏం సంపాదించాం మనం అనే ఒక ఆలోచన పోయింది కాబట్టి మా మిస్సెస్ అలా ఓకే, అది పోయింది కాబట్టి ఆవిడ మళ్ళీ సేవ్ చేసి ఫ్యూచర్ లో పిల్లలకంటూ మనం ఇవ్వాలి కదా, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఫ్యూచర్ లైఫ్ ఇవ్వాలనేది మా ఆవిడకి చాలా. ఎంతమంది అండి మీకు పిల్లలు? 2 అబ్బాయిలమ్మా. 2 అబ్బాయిలే. ఓకే, ప్రశాంతం. మీ కోడలు కూడా అదృష్టవంతులే, మీరున్నంతకాలం చక్కగా వంట. మీ పిల్లలకి రాలేదా మీ వంట చేతి? బ్రహ్మాండంగా చేస్తారండి. అవునా? మా పెద్ద అబ్బాయి వెజ్, మా చిన్న అబ్బాయి నాన్ వెజ్. ఇంట్లో వాళ్ళు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి మీరు? ఓకే, ఇద్దరు ఎక్స్పర్ట్లు వంటలో మాత్రం. మేము ఇంట్లో ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు, వీడియో లేనప్పుడు వాళ్ళే వంట దగ్గరికి వెళ్తారు. వాళ్ళ అమ్మగారికి నాకు రెస్ట్, మీరు పక్కన కూర్చొని మేము చేస్తాం, మీ సలహాలు మాకేమి ఇవ్వద్దు, మేము ఎట్లా చేయాలో మేము చేస్తాం, టేస్ట్ చెప్పండి అని ఒక
కాన్ఫిడెంట్ Regular గా ఈసారి వాళ్ళతో చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. వచ్చాను కదా మొన్న నేను వీడియోస్. అంటే అలా అని కాదు, కంటిన్యూగా మీరు అంటూ ఒక ఛానల్ పెట్టి మీరు కూడా చేయొచ్చు కదా. లేదా అంటే అన్ని వంటలు రావండి, ఓకే, ఏదో అట్లా ఈ ఛానల్లోనే ఒకసారి కనబడదాం, కెమెరామెన్ అడుగుతున్నారు కాబట్టి అవును. ఒకసారి వచ్చాను నేను. మేము అసలు ఎవరబ్బా వాళ్ళ కొడుకైనా, కొడుకైతే జాబ్ చేస్తూ ఉంటారేమో, ఎవరిని పెట్టుకున్నారు, ఇన్ని క్వశ్చన్స్ మా మదిలో మెదిలేవన్నమాట. అదే కొడుకే ఉంటారని నమ్మకం గట్టిగా ఉంటుంది, బట్ ఎవరైనా ఉన్నారేమో ఇంకా ఆలోచన ఉండేది. మా పెద్ద బాబు బీటెక్ మెకానికల్ చేశాడమ్మా. ఫస్ట్ పూణే మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో జాబ్ చేశాడు. ఓకే, గుడ్. తర్వాత ఈ బ్రేక్ వచ్చిన కరోనా టైంలో ఇంటికి వచ్చేసాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నాడు. తర్వాత ఆయనకి ఇష్టం లేక ది ట్రేడింగ్, ఇంట్లోనే ట్రేడింగ్ చేసుకుంటాడు. ఇక ఆయన అందులోనే సిట్ అయిపోయాడు. ఓకే, దానికి ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఆయనకి చాలా జాగ్రత్త పడడమ్మా. కొన్ని బుక్స్, కొన్ని 100 పైన బుక్స్ అన్ని స్టడీ చేయటం, ఓకే, వాళ్ళ సర్కిల్లో సంప్రదించడం, డెడికేషన్ వీడియోస్ ఎక్కువ చూడటం, అన్నకి. ఇవన్నీ చేసి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. ఎక్కడ ఇబ్బంది రాలేదు కదా ఆ విషయంలో అయితే? ఇంతవరకు ఎప్పుడు లేదమ్మా, రానివాడు కూడా. రానివ్వకూడదని నేను మేము మనస్ఫూర్తిగా అదే కోరుకుంటాము. మా మిస్సెస్ ప్రతిరోజు అడుగుతానే ఉంటది, నీకు ఎందుకు మమ్మీ, నేను చూసుకుంటాను కదా అని ఒక ధైర్యం చెప్తాడు వాళ్ళ అమ్మగారు. బట్ ఉండాలండి అలా చెప్పేవాళ్ళు, ఎవరు చెప్పండి, వినేవాళ్ళు కూడా ఉండాలి. నిజానికి ఆవిడ చెప్తున్నారు అంటే అవును, మీరు అవును. వినబట్టి కొంచెం ముందుకెళ్తుంది. నువ్వేం చెప్పేది అని అంటే అక్కడే ఆగిపోతుంది. వెళ్ళారు. మేము ఏదైనా ఒక విషయం గురించి చర్చించుకోవాలంటే మేము నలుగురం కూర్చొని చర్చించుకుంటాం. ఇంక వేరే వాళ్ళు, బయట వాళ్ళు ఎన్ని అనుకుని మేము పట్టించుకోం. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. అంతేనండి, అందరం అలాగే ఉంటాం. ఓకే, అలానే ఉండాలి. మా మిస్సెస్ సలహాలు మాత్రం ఎక్కువగా పాటిస్తారు. మా ఏం లేదండి, ఇంకా జాగ్రత్త పడుతున్నాం. అంటే యూట్యూబ్ అనేది అన్సర్టైనిటీ ఉంటుంది కొంచెం. అవును, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అందుకే మనకి ప్రమోషన్స్ కానీ ఇంకేవైనా సరే ఇంకేవి చేసుకోకుండా మాకు వచ్చేది మేము చేస్తాం. ఎందుకు పర్టికులర్ గా అంటే చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు కదా, అవును, ఏమన్నా మంచి ప్రోడక్ట్స్ అయినా లేకపోతే మంచివైనా కిచెన్ రిలేటెడ్ అయినా ఎందుకు కిచెన్ రిలేటెడ్ చాలా తక్కువ వచ్చాయి. నేను చేద్దామని ఉంది కిచెన్ రిలేటెడ్ అనుకున్నాను, అంటే మసాలాస్ ఇవి ఆయిల్స్? చాలా తక్కువ వచ్చాయి అనమాట. అవి కాకుండా ఏవైతే రాకూడదని కాదు, చాలా వేరే ఎక్కువ వచ్చాయి అంటే నాకు. మీకు సంబంధం మాకు సంబంధం లేదు, అసలు డాడీ కదా మెయిన్ కనబడేది. ఇప్పుడు డాడీ ట్రేడింగ్ గురించి చెప్తే ఎవరు వింటారండి? అవును. నాకు ఆ నెగిటివ్ కామెంట్స్ వద్దు, వాళ్ళు ఇచ్చే మనీ వద్దు. మేమిద్దరం కష్టపడేదానికి యూట్యూబ్ రెవెన్యూ ఇస్తున్నాడు, మాకు అది చాలు. అసలు ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ వస్తుంటది కాబట్టి మనకు ఒక్కొక్కసారి అసలు మేమేదో 20,000 మిగిలితే చాలు యూట్యూబ్ నుంచి అని పెట్టిన ఛానల్ ఇది. ఇంట్లో వీళ్ళు హోటల్ రన్ చేసేవాళ్ళు, అందులో 10 వాళ్ళకి నెలకు 20,000 మిగిలేవి. ఓకే, నాదొక 20,000 యూట్యూబ్ నుంచి వస్తే 40,000, ఒక 15,000 సేవ్ చేసుకున్నా ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోతాయి. ఇది మా ఆలోచన ఫస్ట్. కొంచెం ఎంత చిన్న ఆలోచన చూసారా? అంటే చాలా మంది ఇంత వస్తుందంటే ఇంత రావాలి ముందే ఎస్టిమేట్ చేసుకుంటాం రాకపోయినా, బట్ మీరు ఆలోచించిన విధానానికి కాస్త ఎక్కువే వస్తుంది. చాలా అవునవును. అసలు 20,000 అని వీళ్ళు చెప్పి ఒప్పించింది కూడా అదే. నేను 30,000 వస్తాడు మనకి యూట్యూబ్ నుంచి, నేను ఎక్కడ చూసినా యూట్యూబ్ లో వీళ్ళు పెడుతుంటారు, మనకు 30,000 వస్తే చాలు డాడీ, మనకి ఏం పెద్దగా ఏం వద్దు, 30,000 వస్తే చాలు, మనకి కొంచెం గట్టున పడతాము, ఇంట్లో ఏమైనా చూపించుకోవచ్చు, ఏదన్నా మంచం కూడా ఉండేది కదా మాకు. సో మంచము ఇంకోటి కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జ్ అట్లా ఉండేది మైండ్ అప్పుడు, అలా ఉండేవాళ్ళం. సో ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ అయిందో ఓకే హ్యాపీ, ఇంకా ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం, ఏ టెన్షన్స్ లేకుండా. ఇలా హోటల్ కూడా క్లోజ్ చేయించాను, ఇంక వీళ్ళు కష్టం పడకూడదు ఇద్దరు అని చెప్పేసి. వీళ్ళు ఇప్పుడు పని లేక నన్ను తిడుతుంటారు అనమాట. పని చేసిన హార్డ్ వర్కర్ అండి, చాలా కష్టపడే మనస్తత్వం. నేను కూడా అంతే అనుకోండి. ఈ హోటల్లో పనికి ఇద్దరం చేసుకోవడం, వర్కర్స్ ఎవరు లేరు, మేమిద్దరమే A to Z. ఇటు చిన్నదైనా పెద్దదైనా కానీ మేమిద్దరమే చేసుకోవాలి బాగా, అది ఒక అలవాటు. ఒకవేళ వేరే వాళ్ళు వచ్చినా మాకు సెట్ గారు, మాస్టర్ మా టైమింగ్ సెట్ గారు. తెల్లారుజామున 3-3:30 హోటల్కి వెళ్ళి ఓపెన్ చేస్తాం. ఇంట్లో వర్క్ అంతా చేసుకుని, స్నానం చేసి, ఇంట్లో పూజ చేసుకుని, ఇంట్లో దీపం పెట్టకుండా మేము బయటికి వెళ్ళాం. ఇప్పుడు కూడా వీడియో చేయాలన్నా 6 గంటలకు వీడియో డాడీ మంచులో తీయాలి కంపల్సరీగా. అది మంచు ఉంటేనే ఫీల్ ఉంటుంది. ఇప్పుడు పెసరెట్ వేస్తున్నామంటే అది బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కాబట్టి ఎర్లీ మార్నింగే చూస్తారు జనాలు, మధ్యాహ్నం చేస్తారు చూడరు. వీళ్ళకి 6 గంటలు చెప్తే వీళ్ళు 3కి లేచిపోయి ఇంట్లో పూజ చేసి, ఇల్లంతా క్లీన్ చేసి, మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళి ఫామ్ హౌస్ అంతా క్లీన్ చేసి, అంటే కనబడిన హార్డ్ వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది. బ్యాక్ ఎండ్ చాలా వర్క్ ఉంటుంది కాబట్టి మనకు అంత మంచి అవుట్పుట్ వస్తుంది బయటికి. మామూలుగా 3 గంటలు లేస్తాం ఇప్పటికైనా. మా ఆవిడ వీడియోకి ఎర్లీగా వెళ్ళాలని మా బాబు చెప్తే ఎన్ని గంటలు పడుకుంటారు మీరు? మేము 8 కల్లా పడుకుంటాం. 8కి పడుకుంటే పర్వాలేదు. ఫుడ్ తినటం టైం, పడుకోవడం అదే టైం. 6:37 తిని 8కి పడుకుంటాం. ఫిక్స్డ్ టైం అనమాట. మొదటి నుంచి మా ఇంట్లో అది ఒకటి ఉంది. అవునులేండి. మేము ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కూడా, ఏ జబ్బులు మా దరిదాపుల్లో రాకపోవడానికి కూడా కారణం ఇవే. టైం టు టైం ఫుడ్, టైం టు టైం తింటాం, పండుకోవడం, నిద్ర. అంతే.
పనికి పని, నిద్రకు నిద్ర ఉంటుంది. పనికి పని అలా చేస్తాం అన్నమాట. అందుకే మీలో తెలిసిపోతుంది, అంటే యంగ్ లుక్ తెలిసిపోతుంది. ఇంకా స్టిల్ ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు, ఇంత స్ట్రాంగ్ గా ఓపికతో వీడియోస్ చేస్తున్నారు అంటే రీజన్ అది కూడా ఉంది. అవునండి. ఇప్పుడు మేము ఒక గంటకు పడిపోతాం, ఎంత నీరసం. నేనైనా అంతే, నాకు ఒక వీడియో ఎడిట్ చేసి షూట్ చేసేసరికి 2 రోజుల తర్వాత తీద్దాం ఇంకోటి అంటా నేను. ఇలా అలా కాదు, ఎప్పుడు వీడియో ఏ వంట చేద్దాం, ఇది చేద్దాం రెడీ పదా అంటారు, కానీ నాకు ఉండదు అంత వీళ్ళకు ఉన్నట్టు. మా మిస్సెస్ కి వీడియోలో ఇట్లా గ్యాప్ ఇస్తే చాలా చిరాకు వచ్చేస్తుంది. వర్క్ కావాలా, బాడీ పని ఉండాలి, ఏదో ఒకటి ఏదైనా చెప్పరా, గడ్డి బీకు ఇట్లా కలుపు తీద్దాం, ఏదో ఒకటి పని చెప్పురా బాబు, మాకు దండం పెడతా అంటారు. పని శారీరక శ్రమ ఉంటేనే మనం కొన్నాళ్ళ పాటు ఆరోగ్యంగా ఉంటాము. వీళ్ళు పని చేస్తే మనం చూడలేము, అది చూడలేక నేను ఇన్ని సంవత్సరాలు చేశారు కదా ఇప్పుడు కూడా ఎందుకనేది వాళ్ళ ఉద్దేశం. వీళ్ళు లగ్జరీ తీసుకోలేకపోతున్నారు అనమాట. అంటే మేమేం కోరుకుంటాం, పిల్లలు వీళ్ళు ఏ పని చేయకూడదు, ఇంట్లో ఖాళీగా ఉండాలి అని నేను కోరుకుంటాను. వీళ్ళేమో అసలు మాకు ఈ లగ్జరీ వద్దురా బాబు, మీకు దండం పెడతాం, మాకు ఏదో పని చెప్పంటారా అంట. వీడియో లేని రోజు కూడా పొద్దున్నే ఇంట్లో పిల్లలకి అవి తయారు చేసేసి మనం ఫామ్ హౌస్కి వెళ్ళిపోదాం, అక్కడే ఉంటారు, ఊడ్చేసి కలుపు మొక్కలు తీసుకుంటా, మొక్కలను చూసుకుంటా, శుభ్రంగా పేడ నీళ్లు కలిపి ముగ్గేసి ఇవన్నీ చేస్తున్నాను. ఇవన్నీ చేస్తేనే ఆమెకు తృప్తి. డైలీ రొటీన్ అండి వాళ్ళకి, అది మనం అలాగనమాట. అది మేము లాస్ట్ వరకు కూడా వర్క్ చేయగలిగినంత వరకు మేము అది చేయాల్సిందే. పని నుంచి తప్పించుకునే ఆలోచన అంటూ మాకు తప్పించుకోలేము కూడా. మేము తప్పించుకుంటాం కానీ మా మమ్మీ డాడీ అసలు ఇప్పుడున్న జనరేషన్ అందరూ తప్పించుకునే వాళ్ళే. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి సిగ్గేస్తూ ఉంటది వీళ్ళు చేసే పని చూస్తుంటే, ఏంట్రా బాబు అని చెప్పి. అంటే చేయలేకపోతున్నా, అంత డెడికేషన్ మనకు లేదు కదా అనిపిస్తుంది. నిజమే, అంటే ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మమ్మ కూడా మేము కాఫీ తాగుతుంటే అది ఎప్పుడు ఖాళీ అయితే తీసుకెళ్లి కడిగేద్దాం రెడీగా. ఎప్పుడు ఆనందిని చేయగలుగుతారా, ఆ ప్లేట్ తీసేద్దాం, సేమ్ థింకింగ్ అనమాట. అరుస్తూ ఉంటావు, ఎందుకు నువ్వు అసలు ఖాళీగా ఉండవా అని చెప్పి. వినదు. ఏం మమ్మీ నువ్వు తిన్నే మమ్మీ కూర్చొని మాట్లాడమంటే వినదు. మేము కామెడీకి ఇంక తీసుకెళ్ళి మాకు వద్దనేస్తాం అనమాట, అంత చేస్తుంటారు. అందుకే అప్పట్లో వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉండడానికి రీజన్ అది కూడా వర్క్. అవునవును అవును. శరీరానికి 62 ఇప్పుడు డాడీకి ఉండేది. 62 years. చాలా గ్రేట్ అండి నిజంగా. నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డానమ్మా. మా నాన్నగారు వ్యాపారాల్లో తోడు ఇంట్లో గేదెలు, మా అమ్మకి సాయం చేయటం. అప్పటి రోజులే వేరు కదా. ఆ రోజులు వేరు, ఆ తిండి వేరమ్మా. మేము తిండి కూడా అలాగే తినేవాళ్ళం. ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ మాదమ్మా ప్రజెంట్ బాపట్ల జిల్లా, కొల్లూరు మండలం, కొల్లూరు. ఇప్పుడు మేము వీడియోలు చేసేది కొల్లూరు పక్కన 3 కిలోమీటర్ల దోనేపూడి అనే విలేజ్. అక్కడ లొకేషన్ అంతా మా అబ్బాయికి నచ్చి ప్రజెంట్ ఆల్రెడీ మా తమ్ముడు కూడా అదే ఊర్లో సెటిల్ అయిపోయాడు. అందుకని ఆ ఊర్లోనే మేము ఫామ్ హౌస్ కట్టుకోవడం, అక్కడే ఒక హౌస్ తీసుకోవడం. బాగుందో అసలు వీడియోస్ అంటే ప్లాన్ అమ్మా. అది టూర్ చేసినప్పుడు మీరు అబ్బా ఎప్పుడైనా సరే మామూలుగా మీరు ఫస్ట్ న్యాచురల్ గా బావి దగ్గర ఎలా చేస్తున్నప్పుడు వీడియోస్ అక్కడికి రావాలనిపించింది. మళ్ళీ మీరు ప్లాన్ చేసుకున్నారు చూసారా ఆ విధానము, ఆ ఫామ్ హౌస్, ఇంకా అది కూడా నచ్చేసింది. ఎప్పుడు తీసుకెళ్తారు మమ్మల్ని మరి? వచ్చేస్తాం. అయితే చాలా మంది వస్తారు, ఇప్పుడు డైలీ వస్తారు, కార్లు వేసుకుని. హైదరాబాద్ నుంచి కూడా వస్తారు, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి. అసలు వచ్చి ఫోన్ చేస్తారమ్మా. ఫోన్ చేస్తే కంపల్సరీ వెంబటే ఆ ఊర్లో కనుక్కుంటారు. ఎక్కడ చిన్న ఊరు అది, ఎవరైనా చెప్తారు కదా. అందులోనూ ఇప్పుడు కొంచెం యూట్యూబ్ ద్వారా ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చింది కాబట్టి ఎవరైనా చెప్తారు, కలుస్తారు. మేమైతే ఎవరిని డిసప్పాయింట్ చేయమమ్మా. కంపల్సరీగా వాడు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతాం. ఇమ్మీడియట్గా వాడు ఎక్కడ ఉన్నారో కనుక్కుని ఆ అడ్రస్కి వెళ్ళి వాళ్ళని వీలైతే ఇంటికి తీసుకురావడం, మా ఆవిడ చేత టీ పెట్టించడం, లేదంటే ఫామ్ హౌస్ తీసుకెళ్ళడం. వాళ్ళకి నచ్చితే చాలాసేపు 1 గంట 2 గంటలు అక్కడే టైం స్పెండ్ చేస్తారు, అన్నీ చూస్తారు. ఆ ఆహ్లాదమైన వాతావరణంలో ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు వాళ్ళు. పిల్లలు వస్తే ఇక్కడే ఉందాం. అందులో మాది బోరింగ్ ఉంటుంది. ఇప్పుడు సిటీల్లో ఆ బోరింగ్లు ఇప్పుడు లేవు, చూడటానికి కూడా కనుమరుగైపోయాయి. ఆ వాటర్ రావడం, కొట్టడం, ఆ నీళ్లు కారుతాయి, ట్యాప్స్ వచ్చేసాయి. కానీ ఇప్పుడు మళ్ళీ బోరింగ్ అనేసరికి కొంచెం మనకి మళ్ళీ ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. మేము కూడా ఫస్ట్ బోరింగ్ మా అబ్బాయి ఒప్పుకోవాలా, కంపల్సరీ పంపు వేయాల్సిందే, ఇదే వాడాలా మనం. నేచురల్ బోరింగ్ లో నాకు వేలు పడింది. అవునమ్మా, సరదాగా వెళ్ళి కొడితే టాపింగ్ వేలు. అది ఆ బోరింగ్ మీరు ఇప్పుడైతే చూస్తున్నారో మా నాన్నమ్మ ఇంట్లో ఉండేది, నాకు అది గుర్తు. గ్రీన్ కలరే ఉండేది. ఎలా అయినా సరే అది రీక్రియేట్ చేయాలంటే లక్కీలీ అవన్నీ చోట్ల అవే దొరుకుతున్నాయి. సో నా కోసమనే అది వేసుకున్నాను అనమాట. హోటల్ ప్లానింగ్ అంతా మా తమ్ముడు గారు అబ్బాయి గోపి, మా సాయి తేజ అమ్మ
ఇద్దరు అనుకొని ఇద్దరు చాలా కష్టపడ్డారు మంచి సమ్మర్ ఆ లో. ఫామ్ హౌస్ వరకు చాలా కరెక్ట్ గా అనుకొని వేసాం, ఎండాకాలంలో వేసాం అన్నమాట. ఓకే, గోపి గారు కూడా ఛానల్ స్టార్ట్ చేశారు. అవును ఆయన కూడా పెట్టించాడు, ఆ, నేను ప్రమోట్ చేశాను. వ్యవసాయం ఫార్మింగ్ అవును బాగా నడుస్తుంది. ఇప్పుడు అప్పుడప్పుడు కుకింగ్ వీడియోలు కూడా చేస్తున్నారు, కొంచెం పర్వాలేదు. ఈ మధ్యన అతని ఆరోగ్యం కొంచెం బాగాలేదు. అందులో వ్యవసాయం పనులు కూరగాయలు వేస్తారమ్మా. ఓకే, కూరగాయలు అంటే పొద్దున్నే వెళ్ళటం, నీళ్లు పెట్టడం, మందులు కొట్టడం, చాలా పని ఉంటుంది. అబ్బా అసలు ఎంత హార్డ్ వర్క్ అంటే వాళ్ళది. ఏదైనా పొలం అయితే వేసి వదిలేయచ్చు కొన్ని నెలల ఈ వరకు. కూరగాయలు అట్లా కాదు, వదిలితే పంట పురుగులు పట్టడం అవును. చాలా ఎక్కువైపోతాయి. నా తమ్ముడు కానీ వాళ్ళ భార్య కానీ, ఆ గోపి భార్య వాళ్ళంతా చాలా కష్టపడతారు. అందులో ఛానల్ పెట్టుకున్నారు కాబట్టి మన ఛానల్కి ఎక్కువ రావడానికి వాళ్ళకి టైం చాలట్లేదు. అదేలేండి, వాళ్ళ వరకు వాళ్ళకి సరిపోతుంది. పిలుద్దాం అనుకున్నాం, కానీ ఆ వర్క్ చూసి మా అబ్బాయి వదిలే డాడీ అంత వర్క్ చేస్తున్నారు వాళ్ళు, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ శ్రమ కదా మరి వాళ్ళకి. కానీ మేము అట్లాగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మనం హ్యాపీగా చేసుకుంటున్నాం. కానీ మాకు మొదటి నుంచి కూడా మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మంచి సపోర్టు. మేము కూడా ఏదైనా అవసరం అయితే వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తాము, చేస్తాము. అక్కడికి వెళ్ళి ఒక వీడియో చేశారు కదా మీరు, ఎక్కడికి వెళ్ళి తమ్ముడు వాళ్ళ ఊరు వెళ్ళి అని చెప్పేసి చెట్టు ఎక్కడానికి ట్రై చేసి ఎక్కలేకపోవడం, అదే అక్కడ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో, లాస్ట్ సంక్రాంతి మొన్న కాక అంత ముందు అసలు అప్పుడు వెళ్ళినప్పుడే మా పన్నం అబ్బాయి కోడి కూర అని చెప్పేసి వండి పెట్టారు. మా అబ్బాయి లొకేషన్ చూడటం అప్పుడు అదే. అప్పుడు నేను ఎక్కువ వెళ్ళలేదు కొల్లూరుకి, నేను చిన్నప్పటి నుంచి 4-5 times వెళ్ళాను. ఇక్కడే ఉన్నాం కర్నూలు, మన రాయలసీమ తెలిసే మీకు, మొత్తం రాళ్ళే ఉంటాయి మనకి. అదొక అందం ఇదొక అందం. అదే మా అమ్మగారు అటు. సో అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. అది ఆల్రెడీ నేను 100 వీడియోలు తీసేసా. సో కొత్తగా చూపించచ్చు ఇక్కడ ఈ నేచర్ అంతా అని అప్పుడు అనుకొని ఇటు స్టార్ట్ చేసుకున్నా. ఇంకా ఫామ్ హౌస్ చేయడం స్టార్ట్ అయింది. ఆ లొకేషన్ అరటి తోటలు, గ్రీనరీ, 365 రోజులు గ్రీనరీ ఉంటుంది అక్కడైతే. మన రాయలసీమలో ఉండదు, సమ్మర్ లో ఏం ఉండదు. అందుకని మా అబ్బాయికి నచ్చి ఇక్కడ అందులో ఒకటమ్మ నాకు కోరిక, ఈ ఫైనల్ ఇన్నింగ్స్ లో నేను ఇట్లా పచ్చని పొలాల మధ్యన చిన్న కాటేజ్ ఇలా కట్టుకుని, చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని, పూల మొక్కలు, కూరగాయలు పెంచుకుని నా జీవనం ఇలా సాగించాలని అడిగేవాడు. నేను యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను, మీ కోరిక ఏంటి అంటే, ఇంత వయసు వచ్చేసింది, వీడియోస్ చేస్తున్నారు, మీకంటే ఏమైనా డ్రీమ్ ఉండేదా చిన్నప్పుడు, అది ఫుల్ఫిల్ అయిపోయింది, ఇప్పుడు ఏమైనా కోరిక ఉందా అని అడుగుదాం అనుకుంటున్నా. ఈయన నన్ను చాలా సార్లు అడిగేవాడు. ఎప్పుడు అడిగేవాడిని, ఏమైనా ఉందాడంటే ఏముంటదిరా నాకు, ఒక ఇల్లు కట్టుకోవాలా, ఇంటి ముందు ఇట్లా పూల మొక్కలు అని పెంచుకోవాలా, అదే నేను కొంచెం వీడియోకి కొంచెం ఇంకా సినిమాటిక్ గా ఉండాలి అనే ఇదిలో నేను తీసుకున్నా. ఆలోచన ఆయనకి పనికి వచ్చింది. ఓకే, నిజం కూడా అయింది కదా. నాకు ఇలా ఉండాలని కోరిక సాయి, కానీ తీరే కాదు ఏమి కాదు లేరా అనేవాడిని. ఎందుకు తీరవ డాడీ, నేను తీరుస్తాను డాడీ అని అప్పుడు ఊరుకుని అక్కడ చేయటం. దానికి మా ఫ్యామిలీ అందరూ, మా తమ్ముడు ఫ్యామిలీ కానీ నా ఫ్యామిలీ కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అది ఈ రకంగా నా కళ సాకారం అయింది. అది ఈ రకంగా ఇంత సక్సెస్ అవుద్ది అనుకోలేదు. నాకు ఇదంతా సక్సెస్ చేసి నన్ను ఈ రోజున మీ హిట్ టీవీలో ఇలా మీ ముందు కూర్చోబెట్టి మాట్లాడేంత స్థానం కల్పించింది మా సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు. వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నాకు చెప్పినట్టే, నేను సబ్స్క్రైబర్ పెట్టాను కదా, అంటే నేను సబ్స్క్రైబర్ అయినా కాబట్టి నాకు కూడా వస్తుంది, వర్తిస్తుంది. మరి ఈ రోజు మేము హైదరాబాద్ వచ్చిన పర్పస్, మాకు బుల్లితెర పెద్ద పండుగ టీవీలో మా ఛానల్కి అవార్డు ప్రకటించారు. ఓకే, ఆ అవార్డు పురస్కారాన్ని అందుకోవడానికి నేను ఈ రోజు హైదరాబాద్ లో ఉండటం జరిగింది. ముందుగా కంగ్రాచులేషన్స్. పద్మమోహన్ అవార్డ్స్ అని పద్మమోహన్ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి భారతీ స్టేడియం శిల్పకళా వేదికలో జరుగుతుందమ్మా. దానికోసం మేము రావటం, మమ్మల్ని ఇలా మీరు కన్సల్ట్ అదృష్టం మాకు కలిగింది, మీరు అక్కడికి వస్తే మేము ఇక్కడ మిమ్మల్ని. అదేంటమ్మా, మేము ఇక్కడ మీ ముందు కూర్చొని ఎంతో మందికి పరిచయం అవుతున్నందుకు అదృష్టం, మేము కూడా అదే అదృష్టంగా అందరికీ సుపరిచితులు. కాకపోతే మీరేంటి, మీ ఎలా ఎన్ని కష్టాలు పడ్డారు అవన్నీ తెలియదు కాబట్టి తెలియని వాళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా తెలుసు. ఇప్పుడు నేనున్న సక్సెస్ కి నాకు నా కష్టాలన్నీ లెక్కలోకి రావమ్మా. ఎందుకంటే నాకే కాదు, ప్రతి మనిషికైనా అంతే. ఒక సక్సెస్ వచ్చింది అంటే మనకి లైఫ్ లో పడిన కష్టం అంతా మర్చిపోతాం. కానీ నేను మర్చిపోయే కష్టం కాదు, నాది శారీరక కష్టం ఎక్కువ. నాది నా భార్య అది మా పిల్లలు ఈ కష్టాన్ని మాకు చిన్నప్పటి నుంచి కళ్ళారా చూశారు. ఈ కష్టం మా తల్లిదండ్రులకి తప్పించాలని, దీన్ని ఏం చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేసి ఈ విధంగా దేవుడు కూడా మీరు పడిన కష్టం చూశాడు కాబట్టి వీళ్ళ ద్వారా మీకు కొంచెం ఎలా చేశారు. కొంచెం కాదమ్మా, 100% నా పిల్లలు మా కష్టం లేకుండా చాలా వరకు న్యాయం చేశారు. ఆ న్యాయం చేయడానికి 100% మమ్మల్ని ఆదరించి మాకు సహాయ సహకారాలు అందించింది మా సబ్స్క్రైబర్స్.
వాళ్ళ దయ లేనిదే నేను ఈరోజు ఇక్కడ వరకు రాను. ఈ పురస్కారాన్ని అందుకునే వరకు ఎదిగింది కూడా వాళ్ళ సహకారం వాళ్ళే, వాళ్ళ ఆశీస్సుల వల్లే. అందుకని నా సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. అది మీ పరంగా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే 7 నెలల తర్వాత సక్సెస్ అయింది కదా, అవును. సక్సెస్ అయ్యి దాని నుంచి ఒక రెవెన్యూ ఇంత అమౌంట్ వచ్చింది అని ఫస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది, ఆ అమౌంట్ చూడగానే మీలో కలిగిన హ్యాపీనెస్ ఎంత? ఫస్ట్ అమౌంట్ 60K వచ్చిందండి. ఓ, అది తర్వాత 7 months 2 months కి మానిటైజేషన్ అయిపోయింది. ఓకే ఓకే. అంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచర్స్ రీచ్ అయిపోయాం. అదంతా కూడుకొని మనకి డిసెంబర్లో వచ్చింది 60K వచ్చింది. డిసెంబర్ 6న రాగి ముద్ద నాటుకోడి పులుసు రాయలసీమ స్పెషల్. అవును, దాంతోనే మన వీడియో హిట్ అయింది. మిడ్ నైట్ వచ్చేస్తున్నాయి కామెంట్స్ అన్ని సడన్ గా, ఏంట్రా ఏమవుతుంది అనూహ్యంగా. దాంతో పాటు మిగతా వీడియోలు అన్ని కూడా బాగా లేచింది. వెంటనే నెక్స్ట్ ఏదైతే వీడియో పెట్టామో గుడ్డు పులుసు అని పెట్టాము, అది 1 dayలోనే 1 lakh వచ్చింది. నాకు ఇంకా అర్థమైపోయింది ఇంకా ఆగదని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు గ్రాఫ్ అనేది తగ్గలేదు. ఒక విషయం అమ్మా, ఎప్పుడైతే ఛానల్ పెట్టాలని మా అబ్బాయికి ఆలోచన వచ్చిందో, నా ఈ ఫ్యూచర్, ఈ రోజున నా ఫ్యూచర్, నా ఛానల్ ఫ్యూచర్ అంతా మా అబ్బాయి ఆ రోజు చెప్పాడు. ర్యాండమ్ గా చెప్పి అనుకుంటాం కదా, 1 million కొడతాం, ఇది ఇలా ఉంటది మనం సక్సెస్ అయితే. కానీ మనం బూస్టప్ చేసుకొని చేయకపోతే అది కష్టం. డాడీ గివ్ అప్ చేశారు. డాడీ యాక్చువల్ గా ఒక 10 videos తర్వాత గివ్ అప్ డాడీ. అవునా? అంటే హోటల్ చేస్తూ ఇది 30 km డిస్టెన్స్ మేము బండి మీద వెళ్ళాలి. అప్ అండ్ డౌన్ 60 km వెళ్ళి యాక్చువల్ మార్నింగ్ అంతా హోటల్లో సరుకు అంతా రెడీ చేసేవాళ్ళు. అంతా అమ్మకప్ప చెప్పి నేను నాన్న బండి వేసుకొని కర్నూలులో మీరు చూసిన లొకేషన్కి వెళ్ళి అక్కడ వంట చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ డాడీ రుబ్బులు వేసుకునేవాళ్ళు. ఈవినింగ్ వచ్చి రుబ్బులు వేసుకుని పడుకొని మళ్ళీ అలా ఉండేది. వీడియో ఉంటే అలా ఉండేది అనమాట మా షెడ్యూల్. సో మా రొటీన్ అలా ఉండేది. అలా చేయలేకపోయారు అనమాట. కొన్ని రోజుల తర్వాత ఒక 10 వీడియోలు తీసిన తర్వాత అవ్వదులేరా, లైట్ తీసుకో, ఇది నువ్వు పెళ్ళిళ్ళు చేసుకో, అట్లా అదే మేము వెడ్డింగ్స్ చేసుకో, ఫోటోగ్రఫీ అని అన్నారు. లేదు డాడీ 10 తీసినాం కదా, 1 year వెయిట్ చేద్దాం డాడీ. అప్పటికి ఇది 3 months అవుతుంది అనమాట. 1 year అప్పుడు నెలకు 3 వీడియోలు పెట్టేవాడిని. మన దగ్గర తక్కువ వీడియోస్ ఉండే, అందులో సైమల్టేనియస్ గా వెడ్డింగ్స్ చేసేవాడిని. అవి ఇది మేనేజ్ చేసుకోలేకపోయేవాడిని. సో డాడీ ఉంటే గివ్ అప్ చేశారు. డాడీ పుష్ చేసుకుంటూ వచ్చా. 1 year రెడీ, 3 నెలలు అయింది కదా, చేసుకుందాం పదా అంటే. ఇప్పుడు ఏం చేద్దాం లంకలు, ఆపేద్దాం మరి కొన్ని రోజులు. లేదమ్మా, ఇప్పుడు ఆపేసి నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే మా పిల్లలు సెట్ అవ్వాలి కాబట్టి పికిల్స్ ప్లాన్ చేస్తున్నాం, నాన్ వెజ్ పికిల్స్. నేను జనరల్ గా జోక్ చేసేన్నాను, మీరు ఆపితే సబ్స్క్రైబర్స్ ఊరుకుంటారా? అమ్మో. ఫుడ్ ఆన్ ఫార్మ్ బ్యానర్ మీద నాన్ వెజ్ పికిల్స్ చేయాలని చెప్పి ఒక గట్టి ఆలోచన ఉందమ్మా. ఆఫ్లైన్ ప్లాన్ ఆన్లైన్ కూడా పెట్టచ్చు కదా. ఐ మీన్ అన్ని మాకు ఆఫ్లైన్, అది అంటే ఆఫ్లైన్ యూట్యూబే కాకుండా ఆఫ్లైన్ ఏదైనా ఒక బిజినెస్ చేయాలని చెప్పి ఒక గట్టిగా నిర్ణయించుకున్నాం. ప్లాన్ చేస్తున్నామండి ఒక 3 months ఫ్యూచర్ ప్లాన్ అది మాకు. సో మీ అమ్మగారి పికిల్స్ మాకు వస్తాయి అన్నమాట. అవునవును. మా అమ్మగారు టైంలో నాన్ వెజ్ పికిల్స్ లేవు, కానీ పొడులు కానీ వెజిటేరియన్ పికిల్స్ లో మా అమ్మగారు హస్తవాసి చాలా బాగుండేది. అది హస్తవాసి అంటారు చూడు, కొంతమంది మీ చేతితో చేస్తే ఏదైనా అమృతం లెక్క ఉంటుందని, అది మా అమ్మగారి చేతికి వచ్చింది. మా అమ్మగారు సపోజ్ మరి నా మీద ప్రేమతోనో మరి ఆ వారసత్వం నేను పుణికిపుచ్చుకునే నాకు తెలియదు, కానీ దీవించెళ్ళారు. నాకు ఆ వారసత్వంలోనే నాకు ఈ హస్తవాసి అనేది నాకు వచ్చిందని నేను అనుకుంటున్నా. 100% మేము కూడా టేస్ట్ చేస్తాం మీ అమ్మగారి పికిల్స్. ఎందుకంటే నేను 3 months లో ప్లాన్ చేస్తున్నామండి. అవునా? 3 months ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే విజయవాడలో ఒక రూమ్ లో పెట్టేసుకొని ఆ మిషనరీస్ ఏమన్నా అన్ని తెప్పించుకొని యూట్యూబ్ లో వీడియో వదులుతాం. పర్టికులర్ గా ఆ ప్రాంతం వరకు అవుట్లెట్ కాదు, అవుట్లెట్ లా పెట్టట్లేదు, జస్ట్ ఆన్లైన్ సర్వీసే. ఫస్ట్ ఆన్లైన్ సర్వీస్. ఫీడ్బ్యాక్ యాక్చువల్ మేము మార్చ్ లో అమ్మాము పికిల్స్. ఒక వీడియో పెడితే మనకి అరౌండ్ ఒక 800 to 1000 orders వచ్చాయి. సరుకు రెడీగా లేదు, చాలా ఇబ్బంది పడ్డాము. కొంచెం అంటే ఏదో 100 వస్తాయి, కిరణ్కి ఒక 10 kg చేసి పంపించచ్చు అనుకున్నా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, డబ్బులు కొడతానే ఉన్నారు అకౌంట్లో. నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాం, అంతా పల్లెటూరులో ఉంటున్నాము, డెలివరీ సర్వీస్ మాకు ఉండేది కాదు పెద్దగా సరిగ్గా. సో చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఏ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు. ఒక 800 orders వరకు మేము పంపించాము, అసలు ఒక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదనమాట. అందరూ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, డెలివరీ లేట్ అయిందని ఇచ్చారు, అంతేగాని టేస్ట్ బాగాలేదు, మీరు లేట్గా వచ్చినా సరే టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. అది నాకు కొంచెం బలంగా ఉంది. ఓకే, టేస్ట్ నచ్చింది అందరికి, డెలివరీ లేట్ అయినా సరే టేస్ట్ నచ్చింది, తప్పకుండా దీన్ని వదలకూడదు అసలు, ఇది కొంచెం పట్టుకుంటే వర్కౌట్ అవుద్ది, నా లైఫ్ సెటిల్ అవుద్ది, ఇదే మెయిన్ స్ట్రీమ్ పెట్టుకున్నాం.
పెట్టుకున్నారు 1 kg తర్వాత 1 kg 2 kg 5 kg వరకు అలా ఆర్డర్లు వచ్చినాయి. కాకపోతే మేము మా అబ్బాయి వాడిని మ్యాన్ పవర్ లేదు మనకి, నేను ఒక్కడిని చేయలేకపోయేవాడిని. డాడీ చేసేవాడు ఒక్కడే ఆ నాన్ వెజ్ పికిల్స్ వరకు. ఆహా. వెజ్ పికిల్స్ మా గోపి వాళ్ళ వైఫ్ మా వదిన చేసేది అనమాట. మొత్తం నాన్ వెజ్ పికిల్స్ డాడీ చేసేవారు, చేయలేకపోయేవారు. నేను కూడా చాలా కష్టం చూడలేకపోయేవాడిని. అక్కడ నాకు ఈ ఒక పక్క వీడియోస్ చేస్తూ ఒక పక్క మళ్ళీ పికిల్స్ నాకు అర్థమయ్యేది కాదు. ప్యాకింగ్ ఇట్లా కాదని చెప్పి ఆ వీడియో తీసేసా. 24 hours లో ఆ వీడియో తీసేసాను నేను. పికిల్స్ ఏదైతే అమ్ముతున్నామో పెడుతున్నామో తీసేస్తే అప్పుడు ఆ స్క్రీన్ షాట్లు తీసుకున్నారు. నంబర్ స్క్రీన్ షాట్లు తీసుకొని ఒక 2 months వరకు నాకు మెసేజ్లు పెడుతూనే ఉండేవాళ్ళు అనమాట. ఎవరైతే డబ్బులు వేసారో వాళ్ళకి మొత్తం రీఫండ్ చేసేసి పికిల్స్ కూడా పంపించేసి అది క్లోజ్ చేసి ఫామ్ హౌస్ కట్టాను నేను. పోన్లేండి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇటువంటి అన్ని ఉండవు. నాకు చూసుకొని ఎక్స్పీరియన్స్ ఉంది కొంచెం. ఇప్పుడు అసలు ఏం చేస్తే పికిల్స్ అయినా హోటల్ కూడా ఏమైనా ప్లాన్ చేస్తారు? హోటల్ పికిల్స్ రెండిట్లో ఏదో అనుకున్నాను. హోటల్ కొంచెం అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్తుంది, సో పికిల్స్ అనేది ఫిక్స్ అయ్యాయి. స్టార్ట్ చేశాక మెల్లగా అది Maybe కొంచెం దాని నుంచి మనీ బాగుందంటే hotel. అలా హోటల్ కి మనకి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి బాగా వచ్చినాయి అమ్మా, కానీ పంపించలేకపోయాను నేను. ఒక్కరు Foreign కూడా నుంచి పంపించలేదు. ఎక్కువ. ఒక్కరు పాపం వాళ్ళకే కదండి మిస్ అవుతూ ఉంటారు. నా బాధ అదే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడో తెచ్చుకోగలుగుతారు వాళ్ళు పాపం కష్టం. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడి నుంచి మన ఇండియాకి వచ్చినప్పుడు హైదరాబాద్ వస్తారు, డైరెక్ట్ గా ఫ్యామిలీతో కార్ వేసుకుని మన ఫామ్ హౌస్ వస్తారు. చూడండి ఎంత అభిమానం. మరి ఎంత ఆనందం డల్లాస్, అనిపిస్తుంది. చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, యుఎస్ఏలో అసలు అన్ని కంట్రీస్, కెనడా కానీ లండన్ కానీ అందరూ గుంటూరు, రేపల్లి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైదరాబాద్ నుంచి మొన్న ఒక అబ్బాయి బండి వేసుకొని వచ్చేసాడు ఒంగోలు నుంచి. ఓ, అసలు అడ్రస్ తెలియదు, ఏం తెలియదు, మ్యాప్ లో గూగుల్ మ్యాప్ లో 160 చూసుకుంటూ kilometers వచ్చేసాడు. అండి, మోటార్ బైక్ మీద వచ్చేసాడు ఆయన. నాకు చాలాసేపు విమానం చూడండి మరి. 2-3 hours కూర్చొని మాట్లాడుకున్నాం. ఇంటికి తీసుకొచ్చి చక్కగా టీ కాఫీ ఇచ్చి కూర్చుని, అసలు అతను ఇక్కడ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ చేస్తారు. ఇదంతా సింక్ అవ్వదు అనమాట మాకు ఇప్పటికీ. అంటే 1 million రీచ్ అవ్వడము, మా కోసం ఎవరో రావడము, డాడీని ఆపి ఫోటోలు దిగడము, బస్సులో వెళ్తుంటే కూడా బస్సులో నుంచి గుర్తుపడతారు కదా ఉంటారు. చాలా చోట్ల సో ఇదంతా గుర్తుపట్టకుండా ఎలా ఉంటారు? ఇక్కడ అదే షాపింగ్ మాల్ ఏది ఫారం మాల్కి వెళ్ళాం నిన్న డాడీకి బట్టలు కొందామని. ఆ ర్యాపిడో ఆటో దగ్గర నుంచి, ఆ డ్రైవర్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తుంటే ఇంకో ర్యాపిడో వస్తుంది కదా, ఆ డ్రైవర్ కూడా అసలు ప్రతి ఒక్కరు గుర్తుపడతాం. లోపల అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఎంత హ్యాపీగా ఉంటుందో. చాలా మా ఫీలింగ్ అసలు నేను ఊహించండి. నాకు చాలా హ్యాపీ. నాకు ఈ లైఫ్ కి ఎందుకంటే ఏం కావాలనిపిస్తుంది ఒకసారి. ఇప్పుడు ఎంత వస్తుందండి ఇన్కమ్ ప్రజెంట్? ఇప్పుడు హ్యాపీ అండి, బాగానే వస్తుంది. ఓకే, సరిపడా వస్తుంది. ఓకే, అంటే మేము చేసే కష్టానికి అయితే ఎక్కువే వస్తుంది, కానీ మేమైతే పీపుల్ ఎంటర్టైన్ అవుతున్నారు ఎండ్ ఆఫ్ ద డే, అది నాకు హ్యాపీ. ఓన్లీ వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా అందరూ వచ్చి మీ దగ్గర తినలేరుగా, మీ చేతి వంట ట్రై చేసుకుని ఇంట్లో చేస్తున్నారండి చాలా మంది. 100% అండి. ఆకలి లేని వాళ్ళకు కూడా, ఫుడ్ అంటే ఏం తింటావాలో అనిపించే వాళ్ళకు కూడా పిలిచి మరి తినిపించగలిగిన అది పర్ఫార్మెన్స్ మన వీడియోలో నేను చేశాను. మీ వీడియోస్ ప్రెగ్నెంట్ విమెన్స్ చూస్తే నిజమమ్మా, ఇది కరెక్ట్. కామెంట్స్ పెడుతుంటారు, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, అంకుల్ గారు నేను ప్రెగ్నెన్సీనండి, కారం ఎక్కువ తినకూడదండి, లైట్ గా ఫుడ్ తిని అని చెప్పండి. వాళ్ళ కోసం మా అబ్బాయి చేపిస్తాడు. ఫోన్లేండి, ఆ గవర్నమెంట్ సరి వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం. కామెంట్స్ నుంచే అండి ఏం తీసుకున్నా నేను, పలానా ఒక రెసిపీ కానీ ఇట్లా ఇది చేయండి అని పెడుతుంటారు కదా, ఎక్కువ కామెంట్స్ అదే వస్తే, డాడీ నీకు ఇది వచ్చమ్మా, సరే ఇది చేస్తున్నామని చెప్పి అట్లా కామెంట్స్ నుంచే తీసుకుంటా. ఏదైనా సరే, పాటలు బాగా పాడుతున్నారు, ఎక్కువ పాడించండి, తీసుకున్నా పాడిస్తున్నా, తినేది బాగా తింటున్నారు, ఎక్కువ పెట్టండి, అది సేమ్ అదే డ్యూరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నా. ఏదైనా ఫీడ్బ్యాక్ కామెంట్స్ నుంచే, నాకంటూ నేను ఏది అనుకోని నేను చేసింది కాదు. సో నేనైతే ఒకటి అడగాలనుకుంటున్నా ఫైనల్ గా మిమ్మల్ని, మీ ఛానల్లో చెప్పే ఇంట్రడక్షన్, తినేటప్పుడు ఆ పాట పాడే విధానంలో అయితే, వండేటప్పుడు పాట పాడే విధానం ఏదైతే ఉంటుందో అది హిట్ టీవీ ఛానల్ ప్రేక్షకులు కూడా చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి వాళ్ళ కోసం మీరు మీది ఇదేమంటారు, మీ మాట వినాలి. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ఇదిగో మా మేడం గారు, మా ప్రేక్షకులకు కూడా మీరేమన్నా చూపించి చెప్పండి అని అంటున్నారండి. ఇప్పుడు దగ్గర 1 million నా సబ్స్క్రైబర్స్ అందరూ నా పర్ఫార్మెన్సు, నా ఫుడ్ రివ్యూ, నా పాట అన్నీ చూశారండి, చూస్తుంటారు కూడా. ఇప్పుడు ప్రత్యేకంగా అంటే నేను చెప్పగలిగింది కూడా ఏం లేదండి. నేను తినేటప్పుడు ఏదైనా సరేనండి, ఆ రివ్యూ అనేది నాకు నాభి దగ్గర నుంచి వస్తుంది. చాలామంది అనుకుంటారు ఆయన ఎప్పుడు అన్ని వీడియోల్లో అబ్బా అని అంటాడు అనుకుంటారు, కానీ అది నేను తినే ఫుడ్ని బట్టి నేను చేస్తాను. అలాగే రాని ఫుడ్ నేను తయారు చేయనండి. నాకు వచ్చిన ఫుడ్ మాత్రం 100% కాన్సన్ట్రేట్ చేస్తాను. ఆ టేస్ట్ వచ్చేవారికి ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ తినగలుగుతాను. ఆ తిన్నప్పుడు వచ్చే రివ్యూ మీకు అబ్బా అనేది, లేదంటే అబ్బా స్వర్గం అనేది
ఇది ఎవరు కూడా మనం చూడండి, ఇప్పుడు మన బంధువులు కొంతమంది మన ఇంటికి వచ్చినప్పుడు మనకి ఇష్టం లేని వాళ్ళు వస్తే ఏమండి బాగున్నారా అంటాం అంతే. అదే మనకి ఎంతో ఆత్మీయతగా ఆప్యాయంగా మనం అంటే చూసేవాళ్ళు వచ్చారనుకోండి, ఎప్పుడు వచ్చారు రండి కూర్చోండి అని మన పలకరింపులోనే 2 విధాలు ఉంటాయి. అలాగే కూడా నేను చేసే విధానం కానీ, నేను తినే విధానం కానీ, ఆ రివ్యూ మీకు ఇచ్చే విధానం కానీ 100% నాకు ఒరిజినాలిటీగా వచ్చేది. నా నాభి దగ్గర నుంచి, నా కంఠంలో నుంచి జిహ్వ ద్వారాగా బయటకు వచ్చేది. అంతేనండి, హ్యాపీనా? అంతేగాని ఇది డూప్ కాదు. నా వాయిస్ కూడా అలాగే ఉంటుంది. నా వాయిస్ బాగుంటుందని నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది నా కొడుకు సాయి తేజ. ఇప్పుడు అందరూ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఇస్తున్నారు. నాకు చాలా హ్యాపీ. అలాగే అయితే చాలా ఇంట్లో ఉన్నప్పుడు ఏది పనికిరాదు అనుకున్నామో అది మాకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మా అమ్మ నన్ను తిట్టడం అంటే వీళ్ళు కష్టం ఎక్కువైపోయి ఎందుకు నేర్చుకున్నావు ఈ ఫోటోగ్రఫీ, ఏమొస్తుంది వచ్చే 10,000 ఇట్లా ఏం సరిపోతావు, ఇంటికి ఏమి ఇస్తలేవు, నువ్వు అంతా నువ్వే చూసుకుంటున్నావు అనేది. నీకేం వంట రాదు, వంట రాదు కాదు, ఐ మీన్ ఏం రానట్టు వంటే నేర్చుకున్నావు నువ్వు. దేశంలో ఎన్నో ఉన్నాయి, అంటే ఎందుకు నేర్చుకున్నావు ఏంటిది ఇలా నా భార్య అంటే చాలా కష్టాలు ఉన్నప్పుడు అది ఫ్రస్ట్రేషన్ వచ్చేది అనమాట. ఈ పాటలు పాడేది కూడా డాడీ ఇంట్లో పాడుతానే ఉంటాడు. ఆపు డాడీ అన్న రోజులు మేము చాలా రోజులు ఉన్నాయి ఈయన పాటలు అని చెప్పి. సో ప్రతిదీ మాకు వర్క్ అయ్యింది. నా ఫోటోగ్రఫీ వర్క్ అయింది, డాడీకి వచ్చిన వంట వర్క్ అయింది, హెల్ప్ అయింది. చెప్తూ ఉంటారు కదా పెద్దలు, మనలో ఒక టాలెంట్ ఉంటది, అది ఏంటి అనేది దాన్ని 10 మంది గుర్తించాలి. అప్పుడే మరి ఆ గుర్తింపు రాబట్టే మా ఛానల్ 1M వరకు వెళ్ళింది. నాకు ఈ పురస్కారం కూడా వచ్చింది. మరి అది నా సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చిన బలం అన్నమాట. వాళ్ళే నా బలం, నా బలగం, నా ఆశ. మా ఈ లైఫ్లో ఈ చరమాంక దశలో నాకు ఊపిరిచ్చారు, చేయూతనిచ్చారు, బలాన్నిచ్చారు. నన్ను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి ఈ స్థానంలో మీతో మాట్లాడగలిగే స్థాయిలో కూర్చోబెట్టారంటే అది ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చిన బలం. మరి వాళ్ళ కోసం ఏదైనా డెడికేట్ చేస్తూ పాట. చీకటి వెలుగుల కౌగిలిలో చిందే కుంకుమవన్నెలు ఏకమైన హృదయాలలో పాకే బంగారు రంగులు, చీకటి వెలుగుల కౌగిలిలో చిందే కుంకుమవన్నెలు. ఎంత బాగుంది గొంతు. అంటే ఇప్పటి వరకు మాట్లాడుతుంటే చాలా బేస్ వాయిస్ బాగుంది అనిపించింది, కానీ పాట పాడుతుంటే కూడా చాలా బాగుంది, గమకాలు. సూపర్ స్టార్ కృష్ణ గారు నా అభిమాన నటుడండి. అవునా? నేను ఎక్కువగా పాడితే అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలు, సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలు, సందర్భాన్ని బట్టి, నేను చేసే వంటను బట్టి, ఆ రోల్ దగ్గర కానీ, వంట చేసేటప్పుడు కానీ, ప్రకృతిలో అలా కూరగాయలు తెంపేటప్పుడు, అలా వెళ్ళేటప్పుడు కానీ అది పాట పాడు అని మా అబ్బాయి అంటే ఆ సందర్భానికి ఏ పాట అయితే సూటబుల్ అవుద్దో ఆ పాట అట్ట టక్కుమని పల్లవి పాట, ఇవన్నీ చూసుకుంటా. ఆకాశ వీధిలో అందాల జాబిలి, వయ్యారి తారల చేరి ఉయ్యాలలుగనే సయ్యాటలాడనే అలా సందర్భాన్ని బట్టి అలా. అదే మనం అనుకుంటే ఎవ్రీ నైట్ ఇప్పుడున్న జనరేషన్ లో పాడే పాటలు అవి, బట్ మీ నిజం చెప్పాలంటే అవే చాలా బాగుంటాయి వినడానికి. అవును, నేను ఎడిటింగ్ చేస్తుంటాను కదా, పెడతా ఉంటాను, సాంగ్స్ అన్ని ఉంటాయి కదా, అంత క్లిప్స్ చూస్తూ ఉంటాం కదా, తెలియకుండానే హమ్ చేస్తూ ఉంటా డాడీ పాడే పాటలు. నాకు తెలియకుండా బండి మీద వెళ్తుంటే వచ్చేస్తా ఉంటాయి నాకు ఇప్పుడు పాడిన పాట అవన్నీ. కంపల్సరీ పాటలు వచ్చేస్తాయి అన్న. నేను చిన్నప్పుడు అండి, నేను మంచి వయసులో ఉన్నప్పుడు భజన పాటలు పాడేవాడిని. మా కొల్లూరు పక్కన క్రాప్ అనే ఒక విలేజ్ ఉంది, అందులో నేను పెరిగాను ఒక 20 years. ఆ ఊర్లో ఒక భజన సమాజం స్థాపించడం, మేమందరం కలిసి వేరే ఊర్లు టెంపుల్స్లో ప్రోగ్రామ్ వేయటం, అందరూ ఇక నేనే దానికి కెప్టెన్ అనుకోండి. నేను పాడితే వాళ్ళు కోరస్ పాడేవాడు. అలా అలా ఉండేది కూడా కాస్త మీకు పాటలు అయ్యప్ప మాలేసేవాడు, దేవుడు పాటలు. అప్పుడు ఊర్లలో ఎవరు సింగర్ని పిలుస్తారండి? ఊర్లో ఉన్న వాళ్ళే కొంతమంది గ్యాదర్ అయి పాడుతూ భజనలు చేస్తూ ఉండేవారు.
ఓ కైలాస హిమగిరి శంకరా కనికారముంచరా మనసారమోము చూపించరా ఓ కైలాస హిమగిరి శంకరా. ఇలాంటి భక్తి పాటలు కూడా. భక్తి పాటలు ఆ. అది ఒక తన్మయత్వం కలుగుద్ది. అన్ని కైండ్ ఆఫ్ సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా. అన్ని అంటే అవే పాత సినిమా అంటే పాటలు ఇప్పుడు సినిమాలవన్నీ. లేటెస్ట్ గా వచ్చి ఈ జనరేషన్ లో పాటలు అయితే నేను పాడలేదు. అదే అప్పటివి కూడా. పాడుతుంటాడు కానీ ఈ చాలా జనరేషన్ బాగా పాడతానమ్మా భక్తి పాటలు నాకు చాలా ఇష్టం. ఆ, ఈ చెప్పండి మరి. జనరేషన్ పాడుతుంటాడు కానీ అవి పాత పాట రాగాలు ఆ వస్తుంటాయి. modulation కి వెళ్ళేవద్దా అంటారు. నేను తెల్లారుజామున 2 గంటలు లేస్తానమ్మా, నా మెలకు వస్తుంది. ఉమ్, పక్కనే సెల్ పెట్టుకుంటాను, ఉమ్, దేవుని అంతే, పాటలు. దేవుని ఫస్ట్ పాటలు పెట్టుకుంటాడు. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, తర్వాత లలిత సహస్రనామం, ఉహుం. వెంకటేశ్వర సహస్రనామం, లలిత వాకింగ్ సహస్రనామం. చేసినా ఏం చేసినా Walking ఇయర్ ఫోన్స్ చేసినా పెట్టుకొని నేను దేవుని సెల్ పాటలు దేవుని పాటలు పాటలు పెట్టుకొని పెట్టి 1 పడుకుంటాడు. అవర్ వాకింగ్ చేస్తాను. ఓన్లీ మీ నరనరాల్లో పాట ప్రవహిస్తుంది. అదే వంట కన్నా ఎక్కువ పాటే. పాటలకి నేను చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. నాకు పాటే మనకి గాయానికి మందు అంటూ ఉంటుంది. దైవ దర్శనాలు అంటే నాకు చాలా ఇష్టం. ఉహుం. దైవనామ సంకీర్తనం అంటే మహా ఇష్టం అమ్మా. అలాగే మంచి వంట చేయటం, ఆస్వాదిస్తూ మంచి వంటకాన్ని తినటం మహా ఇష్టం. అలాగే నా కుటుంబం అంటే నాకు ఇంకా మహా ఇష్టం ఏమ్మా. సమాజం అంటే కూడా నాకు చాలా ఇష్టం. అన్ని ఇష్టాలు ఉన్నాయి అయితే చెప్తున్నా మీకు. కదా నాకు. కానీ మనిషి ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో బాధ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఆ బాధ అట్లా తలుచుకోగానే, లేకపోతే ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా అది గుర్తొస్తూ ఉంటుంది. గుర్తు రాగానే ఏడుపు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. automatic. సో అలాంటి సంఘటనలు ఏమైనా మీ లైఫ్లో జరిగాయా? నాకు జరిగినాయి అమ్మా. నేను ఒక ఊర్లో ఉండేటప్పుడు ఇలా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కడన్నా ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూడలేక నా దగ్గర అమౌంట్ లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తెచ్చివ్వటం, అలాంటప్పుడు నన్ను అందరూ మోసం చేశారు. ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నాను నేను. ఆ పరిస్థితిలో నేను సూసైడ్ చేసుకోవాలనే వరకు వెళ్ళిపోయింది నా పరిస్థితి. ఉమ్, నా భార్యకి చెప్పుకోలేదు, నా కొడుకులు చిన్నపిల్లలు. ఆ మూమెంట్లో నేను విజయనగరం ఒక మహాత్ముడు, ఎవరో నాకు తెలియదు, అసలు ఆయనకి నాకు పరిచయం లేదు. మరి విజయనగరంలో పైడితెల్లమ్మ ఫేమస్ ఉమ్, గాడెస్. మరి విజయనగరం ట్రైన్ దిగాను, నా జేబులో 3 రూపాయలు ఉన్నాయి. 1 రూపాయి ఇచ్చి టీ తాగాను రైల్వే స్టేషన్ ముందు. కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి దర్శనం చేసుకున్నా. తల్లి, నేను ఇలా జీవితంలో చాలా దెబ్బతిన్నాను, ఎందుకు వచ్చానో తెలియదు, వచ్చాను నీ దర్శనం చేసుకున్నా, నాకు నా కుటుంబానికి మంచి చేయమని చెప్పి చాలా మనస్తాపంతో కన్నీటి పర్యంతం ఆమెను వేడుకున్నా. ఉమ్, అలా విజయనగరం బస్టాండ్ కాంప్లెక్స్కి వెళ్ళాను. అక్కడ చిన్న క్యాంటీన్ ఉంది. జిఎస్ఎన్ రాజు గారు అని ఆర్టీసీ కండక్టర్ గారు, ఆయన టెండర్ వచ్చింది, ఆయనకు వచ్చింది ఆ టెండర్. ఆయన ఆధ్వర్యంలో 3-4 వర్కర్స్ అక్కడ పనిచేస్తున్నారు. నేను ఎందుకో వెళ్ళే టీ తాగుదామని ఆ వర్కర్స్ దెబ్బలాడుకోవటం, నేను వారించడం, ఇవన్నీ ఆయనకి జిఎస్ఎన్ రాజు గారు తెలియటం, ఆయన కారు వేసుకొని రావటం. మరి నన్ను చూసి మరి ఆయనకి ఏమనిపించిందో నాకైతే తెలియదు. మరి ఆ తల్లి అలా అనిపించిందేమో. వెంకటేష్ గారు, ఈ క్యాంటీన్ మీరు మెయింటైన్ చేసుకోండి, ఒక 6 నెలలు మెయింటైన్ చేసిన తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం, నాకు ఎంతో కొంత ఇద్దు కానీ, రెంటల్స్ కట్టుకోండి, కరెంటు బిల్లు కట్టుకోండి, అన్నీ మీరు చూసుకోండి అని. ఉండటానికి ఇల్లు కూడా ఆయనే ఇచ్చారు. ఉమ్. ఆయన ఎక్కడున్నా కానీ ఆయనకి నేను చాలా రుణపడి ఉంటాను అనుకోవాలి. ఈరోజు కూడా ఆయన గుర్తు చేసుకున్నాను. అక్కడ మొదలైందా మీ ప్రయాణం? అక్కడ మొదలైంది నా అంటే ప్రయాణం. కర్ణాటకలో ఉండేవాళ్ళం మేము. అక్కడ మోసం చేశారు ఫ్రెండ్స్ అంతా. అక్కడ నుంచి డాడీ మమ్మల్ని తీసుకొని విజయనగరం వచ్చేసారనమాట. లైక్ రూపాయి లేకుండా వచ్చేసాము. అదే అండి. అప్పుడు ఈ ఎప్పుడు సంగతులు అక్కడికి వెళ్ళి తర్వాత వాళ్ళందరూ గొడవ పడుతుంటే ఆ డాడీ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడము ఆ హోటల్లో. అట్లా 2-3 రోజుల తర్వాత వెంటనే వెళ్ళగానే మీరు హోటల్ రన్ చేయండి అని అలా ఏమి ఇవ్వలేదు. ఒక 4-5 డేస్ అక్కడ వర్క్ చేశారు డాడీ. ఒక ఇంట్లో మమ్మల్ని పెట్టాడు. అలా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇంకా ఆయనకు నమ్మకం కలిగి అక్కడ మీరు చూసుకోండి అన్నారు. బస్ స్టాండ్ లో క్యాంటీన్ అంటే అప్పటికి మేము పెద్ద హోటల్ రన్ చేసేవాళ్ళం కర్ణాటకలో. మీల్స్, టిఫిన్స్, ఈవినింగ్ స్నాక్స్ అన్ని పెట్టేవాళ్ళం. 12 వర్కర్స్. అదంతా అక్కడ డౌన్ఫాల్ అయిపోయాయి మొత్తం అంతా. అక్కడ డాడీ మోసం అవడం వల్ల మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. ఇక్కడికి వచ్చాక ఇక్కడ మళ్ళీ 150 రూపాయలు జాయిన్ అయ్యాడు వైజాగ్లో. అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ ఇంకా ఆయనకు నమ్మకం కలిగి అది డాడీకి అప్పచెప్పడము, తర్వాత ఆయన వద్దనుకోవడం, తర్వాత డాడీ టెండర్ వేసి ఆ హోటల్ మేము తీసుకున్నాము. అలా
మాకు నా లైఫ్ మళ్ళీ టర్నింగ్ అక్కడ. అప్పుడే ఇక ఫైనాన్షియల్ మొత్తం మా మిస్సెస్కి హ్యాండ్ ఓవర్ చేశాను. మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు, అక్కడే చదువు అంతా అయిపోయింది. ఆడది అంటే లేడీస్ ఎవరైనా సరే మెయింటైన్ చేస్తారు ఇంటిని అని అంటే చూసారా, 100% కరెక్ట్. ఇది చాలా మంది రాంగ్ స్టెప్ తీసుకుంటారు, కానీ మగవాళ్ళు మనం చేసే తప్పులు అది మనం సమర్థించుకోవడం అని కాదు. ఒక్కసారి ఎవరైనా సరే ఫైనాన్షియల్గా దెబ్బతింటే తన ఇంటి ఆడవాళ్ళకి ఆ పెత్తనం అప్పగించి చూడండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ప్రతి మగవాడి వెనుక ఒక ఆడది ఉండటం 100% కరెక్ట్. నేను అనుభవపూర్వకంగా నేను నమ్మాను, నమ్ముతున్నాను కూడా. ఇది మాత్రం 100% కరెక్ట్. నా భార్య నాకు చేసిన హెల్ప్ కానీ ఆమె కష్టం కానీ నేను జీవితంలో మర్చిపోలేను. మీరు కూడా రేపు ఫ్యూచర్లో మీ వైఫ్తో తప్పకుండా అండి. అంటే మీరు అన్నీ చూసి వచ్చారు కాబట్టి ఒకటి ఉంటుంది. బట్ పోనీలేండి, అంటే ఏదైనా ఒక చెడు జరిగినా మన మంచిగా అంటారు చూసారా, ఆ రోజు అలా కొలాప్స్ అయిపోయారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంత మంచిగా చేసుకుంటున్నారు. ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఏ రిస్క్ లేదు, ఏ టెన్షన్ లేదు, ఏ ఆలోచన లేదమ్మా. లేచామా, వీడియోలు చేసామా, ఇంటికి వచ్చామా, హ్యాపీగా తిన్నామా, పడుకున్నామా. అంకుల్ ఇలానే ఉండాలి నిజంగా. ఏ దిష్టి ఎవరి దిష్టి తగలొద్దని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిల్లలు మాత్రం చాలా బాగా చూసుకుంటారు. నా భార్య కూడా అన్ని విధాలా మాకు సహాయ సహకారాలు అందిస్తుంది. మా పెద్దబాబు కానీ చిన్నబాబు కానీ నా ఆరోగ్య విషయంలో 100% చాలా అలర్ట్గా ఉంటారు. చిన్న తలనొప్పి ఇచ్చినా ఒప్పుకోరు. తినేది పర్ఫెక్ట్గా తిను, టైం టు టైం రెస్ట్ చేయి, నువ్వు ఎక్కడ తిరగొద్దు, చూసారు కదా వాళ్ళు, ఈ వయసులో నీకు ఇదే మంచిదని చెప్పి వాళ్ళు అడుగునే నన్ను హెచ్చరిస్తారు. నేను ఒకసారి తిరిగిన ప్రాణం కదమ్మా, నాకు అందరూ బంధువులు ఆప్యాయతలు అన్నీ కావాలి. వాళ్ళకి చెప్పకుండా కూడా పోతారు ఒక్కోసారి. కొంచెం సీరియస్ అవుతారు, అంటే ప్రేమతో కూడిన సీరియస్ అది. ఎందుకు డాడీ ఏదో ఒకటి అయితే మళ్ళీ ఇందు మనకే ప్రాబ్లం కదా. అంటే తెలియని విషయం ఏంటంటే మొన్న రీసెంట్గా మా అమ్మ గుంటూరు నుంచి కర్నూలు నుంచి వస్తుంది. వెళ్ళొద్దు డాడీ, అమ్మ కొంచెం తెలీదు, బస్సులు ఎక్కడం జర్నీ తక్కువ చేస్తుంది అనమాట. రావద్దు అమ్మ వచ్చేస్తే డైరెక్ట్ అమ్మ వచ్చేస్తుంది ఇంటికి, గుంటూరు దిగింది, తెనాలి బస్సు ఎక్కుద్ది, తెనాలి నుంచి ఇంటికి వచ్చేస్తా అని చెప్పాం. ఆయన ఒప్పుకోడు. పొద్దున్న 5 గంటలకు లేచి మంచులో వెళ్ళాడు. అయ్యో, మంచులో వెళ్తే కింద పడితే మొత్తం పళ్ళని రాలిపోయాయి. ఒక 2 months బ్యాక్ అనమాట. సో అది తొందర ఎక్కువ అనమాట, అన్నీ నేను చేసేయాలి అనేది ఎక్కువ. అంటే ఇప్పుడున్న యూత్కి లేనిది ఏదైతే ఉందో, 62 years ఈయనకి మరి ఏమన్నా తెలియదు నాకు. 60 నేను 20తో సమానం అమ్మా, చాలా యాక్టివ్గా నేను ఒప్పుకోను. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు చెప్పి వినడు అనమాట, అన్ని ఇదనమాట. నేను అలా వాళ్ళ మాట వినాల్సిందే, తప్పకుండా వాడు చెప్పిన కొన్ని. ఇది 1 month అవుతుంది జరిగి, జాగ్రత్త మొత్తం ఇదే. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చిన్న పిల్లల ఎలా చూసుకున్నారో, ఇప్పుడు మీకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని పిల్లలాగా ట్రీట్ చేస్తారు. కొడుకుల లెక్కని ఎప్పుడు చూడలేదమ్మా. ఉంటామండి మేము మా ఫ్రెండ్స్నే. ఏదొచ్చినా కష్టం వచ్చినా నా భార్య కొన్ని విషయాలు చెప్తే సీరియస్ అవుద్దని నాకు చెప్తారు. నేను నా భార్యకి చక్కగా అర్థమయ్యేలాగా నిదానంగా చెప్తే అట్లానా సరే, అది అట్లా ఉండవు మా ఫ్యామిలీలో. మా పిల్లలు ఏదైనా నాకు చెప్తారు. నాకు ఏదైనా మనసులో బాధ ఉన్నా, ఏదైనా చెయ్యాలనుకున్నా చెప్తాను వాళ్ళకి, ఓకే డాడీ చేద్దాం. బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. ఏదైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ అయితే ఎక్కడ గివ్ అప్ అవ్వకుండా మంచి వీడియోస్ చేసి కంటెంట్ అందరికి అందించాలని మాకు సోపానాలు, మీ అందరి ఆదరాభిమానాలే నాకు సోపానాలమ్మా. అలాగే ప్రయాణం సాగిస్తాను ఉన్నంత వరకు, హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంటికి వెళ్ళాక అంతా అడిగానని చెప్పండి మరి. సో చూసారు కదా, ఎంతో చక్కగా బోలెడని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు కదా. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.